వేరే కంపెనీ శాంసంగ్ ఎల్జీ అని తెలుసు కానీ ఐఎఫ్బి అనేది తెలియదు. పల్లెటూరులో వాళ్ళకి అసలు తెలియదు. 2005లో వెళ్ళాను సార్. మిషన్ రిపేర్ చేశాను నేర్చుకోవడానికి. పొట్ట చేత పట్టుకుని పోయా. 2005లో ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ ఎలా ఉండేదంటే సార్, సీనియర్స్ లోపల పనిచేస్తుంటే ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో వాళ్ళు సీనియర్స్ మిషన్ రిపేర్ చేస్తే ఆ మిషన్ని బయటకు తీసుకొచ్చి బయట పెడితే ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యి నేర్చుకోవడానికి వచ్చారో వాళ్ళ చేత మిషన్లు కడిగిచ్చేవాళ్ళు సార్. నేను ఆ పని చేశా ఫస్ట్. చేసిన తర్వాత అలా కంటిన్యూ చేస్తూ ఉండా. ఒక 3 months తర్వాత మా మేనేజర్ వచ్చేసి, ఆయన ఈ అబ్బాయి చాలా చిన్న వ్యక్తి కాబట్టి ఈ అబ్బాయిని ఇక్కడే ఉంచండి, చిన్న చిన్న పనులు చేయించుకుంటా ఉండండి అని చెప్పాడు సార్. చెప్పిన తర్వాత లోపలికి తొంగి చూడడానికి కూడా నాకు అవకాశం ఉండేది కాదు సార్. అలా చేసుకుంటే క్రమంలో ఒకరోజు 10 minutesలో మిషన్ కడిగేసి పక్కన పెట్టేశాను సార్. అది ఆయన చూశాడు, ఇంత ఫాస్ట్గా వర్క్ చేస్తున్నాడా ఈ అబ్బాయిని, కొంచెం ఈ పనికి ఏమన్నా లోపల పని చేయడానికి ఏమైనా ఉపయోగపడతాడేమో ఒకసారి అని చెప్పేసి లోపల సీనియర్ని పిలిచి ఈ అబ్బాయికి ఏదైనా నేర్పించండి, ఒకసారి చూద్దాం, దాన్ని బట్టి పని ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి నన్ను లోపలికి తీసుకెళ్లారు సార్. సార్ నేను చేసిన మిషన్లు ఒక్కొక్క మిషను, వాషింగ్ మిషను 150 kgs ఉంటుంది సార్. దాంట్లో వచ్చి మోటరు 28 kgs ఉంటుంది ఒక మోటరు. ఆ మోటరు సార్ నేనైతే దాన్ని లిఫ్ట్ చేయడానికి కూడా నాకు బలం సరిపోయేది కాదు సార్, అంత వెయిట్ ఉంటుంది అనమాట ఆ టైంలో. అలా చేస్తున్నప్పుడు నా సీనియర్ చెప్పాడు, నువ్వు ఈ మోటార్ కనుక ఫిట్ చేస్తే నీకు నేను లోపల అప్పచెప్తా, లేకపోతే సేమ్ మళ్ళీ బయటకు వెళ్ళి నీ పని నువ్వు వేసుకో, మిషన్లు గడుపు అని చెప్పాడు సార్. లేదన్నా చేస్తా, కొంచెం ఎట్లానో కొంచెం చెప్పు అని చెప్తే జస్ట్ ఒక్క టైమే చూపించింది సార్. చూపించిన తర్వాత మొత్తం ఫిక్స్ చేసి నిలబడ్డాను సార్. నిలబడిన తర్వాత ఇది ఆయన చూశాడు మేనేజర్. ఓకే, ఈ అబ్బాయి దగ్గర టాలెంట్ ఉంది, ఏమేమి రావాలో ఏమేమి చేపియాలో మొత్తం నేర్పించేసేయండి అని చెప్పిన తర్వాత ఇప్పుడున్న సిచ్యువేషన్లో 2-3 months మిషన్ లోపల వర్క్ నేర్చేసుకుంటారు, బండి తీసుకుంటారు, బయటికి వెళ్ళిపోయి కాల్స్ చేసుకుంటారు, అదే వర్క్ చేసుకుని వాషింగ్ మిషన్ రిపేర్ చేసేసి వచ్చేస్తారు. నేను సార్ 2 years 2 సంవత్సరాలు సర్వీస్ సెంటర్ లోపలే ఉండి అసలు దీని మొత్తం ఏవైతే మిషన్లు ఏవైతే ఉన్నాయో ఆ మిషన్లు మొత్తం నేర్చుకుని అప్పుడే మాత్రం బయటికి వెళ్తా, అప్పుడు దాకా నేను వెళ్ళను, నాకు వచ్చినా నేను వెళ్ళను అని చెప్పి నా కింద 10 మందిని 20 మందిని అట్లా పెట్టేసి వాళ్ళకి నేర్పించే అంత స్థాయికి ఎదిగాను సార్. ఎదిగిన తర్వాత అక్కడి నుంచి ప్రమోషన్గా వేరే హెడ్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. హెడ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత 10 మంది టెక్నీషియన్ల వరుసని నిలబెట్టి మొత్తం ఏ పార్ట్కి ఆ పార్ట్ డిస్మాండిల్ చేపించేసి మళ్ళీ బిగించాలి సార్. అందరూ 1 hour 1.5 hourలో బిగిస్తే నేను 48 minutesలో బిగించా. అప్పుడు వచ్చింది సార్ నాకు పేరు. అందరిలోకెల్లా మళ్ళీ అంటే హైదరాబాద్ నుంచి వైజాగ్ వరకు మళ్ళీ ఐఎఫ్బి మళ్ళీ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు సార్. అలా అంత పేరు సంపాదించుకున్నా. దాని తర్వాత అక్కడి నుంచి వైజాగ్ వెళ్ళడం జరిగింది సార్. వైజాగ్లో చేశా, తర్వాత విజయవాడలో చేశా. విజయవాడలో చేసినప్పుడు మా అన్నయ్య ఫోన్ చేసిండు సార్. ఫోన్ చేసేసి ఇట్లా ఫ్రాంచైజీ తీసుకున్నాం అన్నారు, కాబట్టి నువ్వు నాకు హెల్ప్ చేయాలా అని చెప్పి ఫోన్ చేస్తే అక్కడి నుంచి ఒంగోలు రావడం జరిగింది సార్. ఒంగోలు కర్నూలు రోడ్లో శ్రీరామ్ నగర్ 4th లైన్లో ఉండేది సార్. ఇప్పుడు కూడా ఉంది ఆఫీసు. అక్కడి నుంచి ఒంగోలు ప్రకాశం డిస్టిక్ మొత్తం ఐఎఫ్బి వాషింగ్ మిషన్లు అంటే మేమే పంపించాలా, వేరే వాళ్ళకి అవకాశం ఉండదు. ఎందుకంటే అది ఐఎఫ్బి అనేది చాలా పెద్దది సార్. ఇప్పుడు కూడా ప్రెసెంట్ మొత్తం ఒంగోలు ప్రకాశం డిస్టిక్ మొత్తం మేమే. అయితే అక్కడి నుంచి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది సార్. ఎందుకంటే పార్ట్నర్షిప్లుగా అలా ఉండదు కాబట్టి నేను వచ్చి కరెక్ట్గా 8 years అవుతుంది. గుంటూరు వచ్చి నేనే చేసుకున్నా సార్. డిస్టర్బెన్స్ వస్తుంది సార్. మళ్ళీ సార్, గుడ్ మార్నింగ్ సార్, సారీ ఫర్ ద ఇంటరప్షన్.
సార్ డ్రెస్ కోడ్ లో ఉంటే వీడియో ఆన్ చేయండి సార్. ఓకే సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. క్లియరా సార్? సూపర్ సూపర్. కంటిన్యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అక్కడి నుంచి గుంటూరు వచ్చి 8 years అయింది సార్. 8 years తర్వాత నా సొంతంగా నేనే ఆన్లైన్లో వాషింగ్ మిషన్ సర్వీస్ సెంటర్, మల్టీ బ్రాండ్ సర్వీస్ సెంటర్. ఎందుకంటే ఐఎఫ్బి వచ్చిన వాళ్ళకి అన్నీ వస్తాయి. ఏ కంపెనీ అయినా మిషన్ రిపేర్ చేయగలరు. దాన్ని బట్టి నేను ఆన్లైన్ పెట్టేశాను సార్. అప్పటి నుంచి కంటిన్యూ చేసుకుంటా ఉన్నప్పుడు మొత్తం 3 ఫ్రాంచైజీలు ఉన్నాయి సార్ గుంటూరులో. యాక్చువల్గా నేను ఎస్టేజ్కి రావడానికి మూల కారణం నా ఫ్రెండు. అసలు ఏంటి, ఎందుకు జరిగింది అనేది నేను చెప్తాను సార్. అతను వేరే ఆఫీసు, నేను వేరే ఆఫీసు. అసలు అతనికి నాకు సంబంధం లేదు. అతని పేరు ఐఎఫ్బి భాష సార్. అయితే ఇలా చేసుకున్న క్రమంలో వెళ్తూ ఉండగా ఒక డ్రెస్ కోడ్ మెయింటైన్ చేసి ఇలానే ఒక ఐడి కార్డ్ వేసుకుని బండి మీద వెళ్తున్నాడు సార్, మీటింగ్ అనుకుంటా. ఇతను మన ఐఎఫ్బిలో పనిచేసే అబ్బాయి కదా, ఈ డ్రెస్ కోడ్ ఏంటి, ఈ ఇట్లా ఉన్నాడేంటి, ఈ మాది ఇది కాదు కదా అని నాకు డౌట్ వచ్చింది. నేను ఫోన్ చేసి భాష ఏం చేస్తున్నావు నువ్వు అది అని అడిగితే మళ్ళీ నేను ఇట్లా నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్పేసి ఒకటి ఉంది, దాంట్లో నేను చేస్తున్నా, ఒక గంట టైం ఇవ్వు, నీకు కూడా వచ్చి చెప్తా, కొంచెం ఇది చాలా మంచిగా కాన్సెప్ట్ ఉంది అని చెప్పాడు. అసలు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది కానీ అసలు ఇలాంటి మార్కెట్ నాకు అసలు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో మనకి ఏమి సున్నా అనమాట, జీరో నాలెడ్జ్. ఎందుకంటే నా టెక్నీషియన్ వర్క్లో హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది సార్. నాకు దీని గురించి అసలు ఐడియా లేదు. కానీ ఒకసారి ఓకే రా ఒకసారి చెప్పు అని చెప్పిన తర్వాత నాకు జీరో ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, ఇంట్లో వాడుకునే సరుకులు అక్కడ తెచ్చుకోవాలని చెప్పారు. ఓకే, ఇంట్లో వాడుకునే సరుకులు అక్కడ తెచ్చుకోవాల్సిన అవసరం ఏంటి, బయట దొరుకుతున్నాయి కదా. ఓకే, వీటికి వేరియేషన్ ఉంది, బయట కల్తీ, ఇవి న్యాచురల్ అని చెప్తే సరే అని చెప్పేసి ఒకసారి స్టోర్ కాడికి వెళ్ళి ఐడి వేయించున్నా సార్. ఒకసారి ఆ స్టోర్ కాడికి వెళ్ళి నాకు ఏవైతే అవసరం ఉన్నాయో అవి అన్నీ లిస్ట్ రాయించుకొని తీసుకుని వచ్చాను సార్. యాక్చువల్గా మేమున్న ఫీల్డ్లో మేము టెక్నీషియన్గా ఉన్నప్పుడు మాకు 7.5 years నుంచి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది సార్. అదొకటి ప్లస్ నాకు సయాటికా కంప్లైంట్ ఉంది. ఈ సయాటికా కంప్లైంట్ దగ్గర 4 years నుంచి ఉంది సార్. 4 years నుంచి ఉంటే నేను రైస్ బ్రాండ్ ఆయిల్ ఒకటి, నూనె, అలోవేరా, ఆమ్లా ఇవి తీసుకొచ్చుకున్నా సార్. ఇవి తీసుకొచ్చిన తర్వాత కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 15 days లో నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పోయింది. క్లియరా సార్? సార్ వాయిస్ క్లియరా? క్లియర్ సార్. కంటిన్యూ. 15 days లో నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పోయింది. ఇంకొక 15 days అసలు ఆ సయాటికా కంప్లైంట్ అనేది నాకు రావట్లేదు. ఎందుకంటే నేను అసలు నిద్రపోనిచ్చేది కాదు, అది రైట్ సైడ్ కింద మొత్తం వచ్చేది సార్. అసలు చాలా బాగా సివియర్ గా ఉండేది ఆ కంప్లైంట్. గుంటూరు లక్ష్మణ్ స్వామి హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ తీశారు, ఎంఆర్ఐ స్కాన్ తీశారు, ఏం లేదంటున్నారు. ప్లస్ ఆపరేషన్ చేయాలన్నారు. నా ఫ్రెండ్ మెడికల్ షాప్ లో చేస్తున్నాడు, అన్న నేను ఇట్లా ఆపరేషన్ చేయాలంటున్నారు, చేయించుకోవచ్చా? వద్దు, అలా ఆపరేషన్ చేయించుకుంటే ఆయన ఏమన్నాడంటే ట్యూబ్కి పంచర్ పడినట్టే ఆపరేషన్ చేస్తే, కాబట్టి వద్దు, మెడిసిన్ ద్వారా ఏమైనా ఉంటే చూసుకోమని చెప్పిండు. నాకు ఇది వాడిన తర్వాత రిజల్ట్ అసలు పూర్తిగా కంప్లైంట్ పోయిన తర్వాత అప్పుడు నేను కనెక్ట్ అయ్యా. అంటే దీంట్లో ఇది జెన్యూన్, చాలా బాగున్నాయి కాబట్టి నేను దీన్ని వాడతా, ఫస్ట్ ఫిక్స్ అయింది. అది వాడిన తర్వాత వాడతా, కంటిన్యూగా యూజ్ చేస్తా అని చెప్పేసి ఫిక్స్ అయ్యా. నెక్స్ట్ నాకు జరిగింది మంచి అదే సార్.
నెక్స్ట్ వచ్చేసి భాష వాళ్ళ ఇంటికి ఎంఎస్ఆర్ వచ్చాడు, గురువు గారు. ఆ గురువు గారు వచ్చిన తర్వాత నేనేం చేసా, వాళ్ళ ఇంటికి నేను వెళ్ళిన తర్వాత సార్ చెప్తున్నాడు, కొన్ని కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. మాట్లాడిన తర్వాత ఆ రోజు ఫుల్ వాన పడుతుంది సార్. అదే రోజు నేనేం చేశానంటే, సార్ మా ఇంటికి కూడా రండి అని చెప్పి, పక్కన వెళ్ళండి అయితే మా ఇంటికి కూడా రండి అని చెప్పి నేను గురువు గారిని, మాధవ నాయుడు సార్ని, ఇంకా ఎవరో వచ్చారు, ఈ మొత్తాన్ని తీసుకొని ఇంటి దగ్గరికి తీసుకొచ్చా. తీసుకొచ్చిన తర్వాత సార్ కూర్చోండి సార్ అంటే, ఆయన ఆయన ఎందుకో నాకు తెలియదు కానీ కూర్చోండి అన్నప్పుడు జనరల్ గా కుర్చీలో కూర్చుంటారు, లేకపోతే మాలో కూర్చుంటారు. కింద చాపేయండి, చాప మీద కూర్చుంటాను అన్నాడు. సార్ నాకు నాకేమనిపించిందంటే, ఇన్ని సంవత్సరాల నుంచి నేను చేస్తున్నా కదా, నాకు మామూలుగా మిషన్కి వెళ్తే 2, 3, 4, 5 వేలు వస్తాయి ఒక మిషన్ రిపేర్ చేస్తే. దగ్గర నాకు తెలిసి నేను 1,50,000 పైన సంపాదిస్తా. అయితే ఈయన 18 లక్షలు వచ్చే ఆయన ఎలా ఉండాలా, నేను ఎలా ఉండాలా, అక్కడ సగం అయిపోయింది నేను. ఆయన చూసిన తర్వాత ఆయన బిహేవియర్ నాకు ఎంత కనెక్ట్ అయిందంటే, కొన్ని మార్చుకోవాలన్నమాట. అంటే డబ్బు కాదు సార్, విలువలు నేర్చుకోవాలనిపించింది నాకు ఆ రోజు. ఎప్పుడైతే ఎంఎస్ఆర్ నా ఇంటికి వచ్చిండో, నా ఇంట్లో ఉన్న సగం ప్రాబ్లం బయటికి వెళ్ళిపోయింది సార్. రైస్ బ్రాండ్ ఎప్పుడైతే ఇంట్లోకి వచ్చిందో, నా ఒంట్లో కంప్లైంట్ బయటికి వెళ్ళిపోయింది. ఓకే, సో ఇట్లా చెప్పిన తర్వాత, సార్ నేను ఇట్లా కొంచెం ఇలా చేసుకుంటా ఉన్నా సార్, వాషింగ్ మిషన్లు చేస్తూ ఉంటాను, ప్లస్ కొంచెం నేనే సొంతంగా పెట్టుకున్నాను, అది ఇదని చెప్పాను ఆయన. చెప్పిన తర్వాత కొంతమంది, నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు సార్. ఆ ఫ్రెండ్స్ ఎలా ఉంటారంటే, అన్న నీ దగ్గర పని ఉంది కదా, ఆ పని మాకు నేర్పించు అనేంత వరకు కొంచెం బాగుండడం, అలా చేయడం, కొంచెం అట్లా ఉండేవాళ్ళు, మంచితనంగా నటించేవాళ్ళు అనమాట. ఈ నటనలో ఏమైందంటే, నేను డబ్బు అయితే లెక్క చేయలే, ఎందుకంటే నాకు చెప్పేవారు ఎవరు లేదు. చాలా రెక్లెస్ గా ఉండేవాడిని సార్, చాలా రెక్లెస్ గా ఉండేవాడిని. డబ్బు అనేది నాకు అసలు లెక్కలో లేదు ఆ టైంలో, ఎందుకంటే నాకు చెప్పేవాడు ఎవరు లేరు. కాబట్టి ఈ మాట నేను ఎంఎస్ఆర్ గురించి చెప్తే, సార్ నేను చాలా దెబ్బతింటే మీరు ఇట్లా మారితే, కొన్ని మార్చుకుంటే మీరు చాలా బాగా నిలబడగలరు అని చెప్పిండు నాకు ఆ మాట. ఏం మార్చుకోవాలని ఆలోచించుకుంటే, నా బిహేవియరే ఫస్ట్ మార్చాలా, ఈ రెక్లెస్ తనం పోవాలా ఫస్ట్. అలా ఉండే సార్. ఎప్పుడైతే ఆయన చెప్పిండు ఆ మాట, కొంచెం మారా. తర్వాత మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం ఆయన మాటలకి కనెక్ట్ అయ్యి అట్లా సైదుల్ సార్ ఒక మీటింగ్ చేశాను సార్. అది కూడా నాకు కనెక్ట్ అయింది. నెక్స్ట్ తర్వాత మన ఈ సురేష్ సార్ ఉన్నాడు కదా, సురేష్ సార్కి నాకు చిన్న కనెక్షన్ ఉంది సార్. ఒక చిన్న మీటింగ్ లో సురేష్ సార్ ఏం చెప్పిండంటే, సార్ మైసూర్ గురించి మీ ఒపీనియన్ ఏంటి, మైసూర్కి వెళ్ళడానికి వెళ్తే ఏమవుతుంది అని మొత్తం క్లియర్ కట్ గా చెప్పిండు ఆయన. చెప్పిన తర్వాత ఆ మైసూర్ ఆల్రెడీ సుబ్బయ్య శెట్టి గారి మీటింగ్ 2 విన్నా నేను. ఇక్కడ చెప్పేది అక్కడ చెబుతారు కదా, ఇక్కడ దానికి తేడా ఏముంటది. నేను అదే అనుకున్న తర్వాత సురేష్ సార్ చెప్పిన మాట ఏంటంటే, సార్ ఇక్కడ మాట్లాడేది అక్కడ మాట్లాడేది ఫుల్ డిఫరెంట్ గా ఉంటది, అసలు అక్కడ సబ్జెక్టే వేరుగా ఉంటది. అక్కడికి వెళ్ళిన తర్వాత మైండ్ సెట్ ప్రిపేర్ అవుద్ది, అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మీ బిజినెస్ గ్రో అవుతుంది అని చెప్పి 3 పాయింట్లు చెప్పింది సార్ నాకు సురేష్ సార్. ఆ 3 పాయింట్ల వల్లే నేను మైసూర్ ఫస్ట్ టైం, ఇప్పుడు కాదు, అంతకు ముందు మైసూరు ఫస్ట్ టైం వెళ్తే అక్కడ నా బ్రెయిన్ లో ఏమైతే నెగిటివ్స్ ఉన్నాయో అవి మొత్తం తీసేసింది సుబ్బయ్య శెట్టి సార్. తీసేసిన తర్వాత, సో ఇలా మనం చేస్తే దాని ప్రకారంగా మన బిజినెస్ గ్రో అవుతుంది. కొన్ని దీంట్లో నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కాబట్టి నేను నాకు ఐడి వేసి 8 నెలలు సార్, నేను 4 నెలలు పట్టించుకోవాలా, ఎందుకంటే నేను అప్లైన్ బిజినెస్ అనుకున్నా. మనోడిని ఎక్కడికైతే అక్కడ తీసుకెళ్ళి నేను సైలెంట్ గా కూర్చోవడం, అతను ఏం చెప్తున్నాడో వినడం. కానీ నేనైతే ఒక్క మాట కూడా మాట్లాడలేదు సార్.
4 నెలలు అట్లానే చేశా. ఎందుకంటే ఇది అప్పలైన బిజినెస్ అనుకున్నా కాబట్టి నేను అసలు ఏం మాట్లాడలా. ఎప్పుడైతే మైసూర్ నుంచి వచ్చిన తర్వాత, ఫస్ట్ మైసూర్ నుంచి వచ్చిన తర్వాత పూర్తిగా చేంజ్ అయిపోయింది మొత్తం. చేంజ్ అయిపోయిన తర్వాత నేను మాట్లాడడం మొదలుపెట్టా. ఎప్పుడైతే నేను మాట్లాడడం మొదలుపెట్టానో చెక్కు పెరిగింది, టీం పెరిగింది, గ్రోత్ పెరిగింది. ఈ 3 వచ్చినాయి సార్. మైసూరు వెళ్ళడం చాలా అదృష్టంగా ఫీల్ అయ్యా నేను. దాని తర్వాత మొన్న రీసెంట్గా మళ్ళీ వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత నేను సిల్వర్ డైరెక్టర్ అయిపోయాను సార్. అంత గ్రోత్ పెరిగిపోయింది అనమాట. ఎందుకంటే నేను నాది అనుకుని, వెస్టేజ్ నాది అనుకుని నేను పని చేసుకుంటున్నా. నాతో పాటు మా మిస్సెస్ కూడా పని చేసుకుంటుంది. ఎందుకంటే సార్ ఇప్పుడు నేను హోమ్ మీటింగ్ చేయాలంటే లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు. కొంతమంది మనం చెప్తే వింటారు, కొంతమంది వేరే వాళ్ళు చెప్తే వింటారు. సొంత వాళ్ళు అయితే బయట వాళ్ళు చెప్తే వింటారు అన్న లెక్కలో నేను ఉన్నాను సార్. అట్లానే ఇద్దరం కలిసి చేస్తున్నాము. ఆమె చెప్పేది ఆమె చెప్తుంది, నేను చెప్పేది నేను చెప్తా. అలా చేసుకుంటా వస్తున్నాను సార్. ఇది ఎంత పెద్ద బిజినెస్. ఇది మామూలుగా నేను వేరే రకంగా చిన్నది అనుకున్నా. చిన్నది కాదు సార్. వెస్టేజ్ అంటే చాలా పెద్దది. తరాలు మారుతాయి, లైఫ్ మారుతుంది. లైఫ్ అసలు మనకి ఎట్లా కావాలో అలా మార్చుకునే సత్తా దీంట్లో ఉంది. దానికి మనం చేయాల్సిన పని ఏంటంటే కొన్ని మనం తగ్గించుకోవాలన్నమాట. అవి చిన్న లోపాలే సార్, అందరిలో ఉంటాయి. అవి కొన్ని మిస్టేక్స్ మార్చుకుంటే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వస్తుంది. ఎలా చెప్పాలో, ఎలా చేయాలో అప్పలైన దగ్గర నేర్చుకోవాలి. దాన్నే డూప్లికేట్ చేయాలి. ఇది డూప్లికేట్ బిజినెస్ సార్. అదే సార్ సురేష్ సార్ చెప్పింది నాకు చాలా సార్లు. ఫస్ట్ హోమ్ మీటింగ్ చేసేటప్పుడు ఈ ప్రొడక్ట్స్ ఎందుకు వాడాలో చెప్పాలి. ఈ ప్రొడక్ట్స్ వాడితే ఏం జరుగుద్దో చెప్పాలి. దాని ప్రకారమే చేసుకుంటా పోవాలి సార్. ఎందుకంటే ఒకవేళ ప్రొడక్ట్స్ బాగోకపోతే కస్టమర్ వాడరు సార్. ప్రొడక్ట్స్ బాగుంటే కస్టమర్గా అయినా ఉంటాడు. టీం చేయకపోయినా కస్టమర్గా అయినా నిలబడి ఉంటాడు. అది నాకు అనిపించింది సార్. ఎందుకంటే ఆ వేరియేషన్ చెప్పాలా. బయట ఆటికి దీని ఆటికి తేడా చెప్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది. దాని ప్రభావం వేరేగా ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే సార్, అందరూ నిలబడండి. నిలబడితే టీం ఆటోమేటిక్గా వస్తుంది. ఎంఎస్ఆర్ చెప్తా ఉంటాడు అప్పుడప్పుడు, గురువు గారు నిలబడండి సార్. నేను చెప్పినప్పుడు, నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ఓకే ఇంతే సింపుల్ కదా, ఎవరికైనా చెప్పొచ్చులే అని 200 మందికి పని నేర్పించాను సార్. ఆ 200 మందికి ఫోన్ చేసి చెప్తే, అన్న అది వేస్ట్, ఇన్ని చూసాం, బోల్డ్ చెప్పారు నాకు రిజిస్టర్ ఎందుకంటే నేను ఫస్ట్ కదా, నాకు అసలు దీని గురించి తెలియదు కాబట్టి నేను అలా చెప్తే నాకు అసలు ఎదురైతే ఇదెందుకు మనకి అని అనుకున్నా కానీ ఎప్పుడైతే అసలు దీని గురించి తెలియని వాళ్ళని అడగటం కరెక్టా, సక్సెస్ అయిన వాళ్ళని కరెక్టా అని ఆ రెండింటికి కంపేర్ చేసుకున్న తర్వాత ఎవరైతే సక్సెస్ అవుతున్నారో పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు, వాళ్ళందరూ టెస్టిమోనీలు కానీ మొత్తం వాళ్ళ ఏమైతే మాట్లాడుతున్నారో, ఎలా సక్సెస్ అయ్యారో, ఏం చేస్తున్నారో అని చెప్పేసి దాన్ని నేను కొంచెం ఫాలోఅప్ చేసుకున్నా సార్. దాన్ని బట్టి నేను ఇప్పుడు నిలబడి చేస్తున్నా. సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది సార్. వెస్టేజ్లో ఇప్పటి వరకు వెస్టేజ్లో వదిలేసినోడే కానీ గెలవనోడు లేడు సార్. నిలబడితే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వస్తుంది అని నేను దీని గురించి చాలా చేశాను సార్. నాకు మామూలుగా నాకు తెలిసి నేను ఎందుకంటే 200 మందికి పని నేర్పించినా ఒకరు కూడా రాలేదంటే నా మిస్టేక్ ఏదో ఉంది, నేను చెప్పడం కరెక్ట్ కాదేమో అంటే అని నేర్పించుకున్న తర్వాత ఇప్పుడు ఫోన్ చేసి ఎగ్జాక్ట్ గా ప్లాన్ చెప్తే ఆ ప్లాను యాస్టీజ్ గా దింపితే అప్పుడు ఒక్కొక్కళ్ళు కొంచెం కనెక్ట్ అవుతున్నారు సార్. ఇలా చేసుకుంటాను క్రమంలో ఏం ఇబ్బంది అయితే ఇప్పటి వరకు ఏం రాలేదు సార్. కానీ ఎప్పుడైతే నాకు హెల్త్ ఇష్యూ అనేది తగ్గిందో ఇది చాలా మందికి మంచి చేయొచ్చు కదా దీనివల్ల. ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళందరికీ మంచి చేస్తే నా పేరు చెప్పుకుంటారు కదా, నీ వల్ల తగ్గింది అని చెప్పుకుంటారు కదా. అది ఒకటే కనెక్ట్ అయింది సార్ మైండ్ లో. ఎందుకంటే మనం డబ్బులు ఇవ్వకపోవచ్చు సార్, డబ్బులు ఇచ్చే మార్గం చూపిస్తే నేర్చుకుంటారు కదా సార్.
అది నాకు అనిపించింది. డబ్బులు ఇచ్చే మార్గం దీంట్లో ఉంది. చాలా మంది ఉద్యోగం లేక ఏదో పని నాకు చాలా మంది ఫోన్ చేస్తారు సార్. ఫోన్ చేసి అన్న ఏదైనా ఉద్యోగం ఉంటే చూడవా అది. ఇలాంటి ప్లాట్ఫామ్ ఒకటి ఇస్తే వాడి బతుకు మారిద్ది కదా సార్. వాడి లైఫ్ మార్చేసినట్టు వాళ్ళం మనం. ఆ ఉన్నన్ని రోజులు మన గురించి చెప్పుకుంటాడు కదా అనిపించింది నాకు. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి సార్ 10 మందికి హెల్ప్ చేసే కాన్సెప్టే. ఇంట్లోకి వస్తే ఎవరైనా కానీ మంచోడా చెడ్డోడా ఏమీ చూడండి సార్. ఇంటికి వస్తే నాకు అతిథితో సమానం. భోజనం పెట్టే పంపిస్తా. అంత నిజాయితీగా ఉంటా సార్. అంత బాగా చేసి 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 అంత పేరు సంపాదించుకున్నా సార్. యాక్చువల్గా నేను కొన్ని విషయాలు చెప్తాను సార్. మేడం మాట్లాడేది సార్, కొంచెం మాట్లాడొచ్చా విత్ యువర్ పర్మిషన్? కంటిన్యూ సార్. హలో, గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్, మాట్లాడండి సార్. నా పేరు మహాలక్ష్మి. నేను ఒక హౌస్ వైఫ్ సార్. నాకు ఇల్లు తప్ప వేరే ప్రపంచం లేదు సార్. మా సార్ వాషింగ్ మిషన్లు రిపేర్ చేస్తాడు, కానీ 18 సంవత్సరాలు చేసినా కానీ మా లైఫ్ ఏం మారలేదు సార్. ఖర్చులు పెరిగాయి, ఆదాయం లేదు. అప్పుడే మాకు వెస్టేజ్ పరిచయం అయింది సార్. వెస్టేజ్ పరిచయం అయితే భాషా సార్ మా ఇంటికి వచ్చి వెస్టేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, సార్ మనకి ఇవన్నీ ఎందుకులేండి వద్దు అంటే, లేదు ఒకసారి ట్రై చేద్దామని చెప్పారు. అప్పుడే ఎంఎస్ఆర్ మా ఇంటికి రావడం జరిగింది. సరే చూద్దాంలే ఒకసారి అంటున్నారు కదా అని సరే మాట్లాడదామని మాట్లాడాను. 18 లక్షలు తీసుకుంటారంటున్నారు, సార్ ఇంటికి వచ్చారు. 18 లక్షలు అంటున్నారు, సార్ ఏంది ఇలా ఉన్నారు అనుకున్నాను నేను. సార్ మా ఇంటికి వచ్చి సార్ చైర్లో కూర్చోండి అంటే, లేదమ్మా చాపేయండి కింద కూర్చుందామన్నారు. ఏంది సార్ ఇలా అంటున్నారు అనుకున్నాను నేను. ఆ సార్ మాట్లాడిన విధానం చూసి నేను, ఈ సార్ ఏంది ఇలా ఉన్నారు, సరే ఒకసారి మీటింగ్కి వెళ్దాం, రేపు మీటింగ్ ఉందమ్మా రండి అని చెప్పారు. సరే సార్ వస్తాను అని రేపు మా సారు నేను కలిసి మీటింగ్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ మాట్లాడేది చూసి మాకు కొంచెం కనెక్ట్ అయింది. సరే అని మీటింగ్కి వెళ్ళాము. సరే మనం వెస్టేజ్ చేద్దామని నిర్ణయం తీసుకున్నాం సార్. మేము స్టార్ట్ చేయడం జరిగింది. మాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్తుంటే ఇలాంటి చూసాంలే చేసాంలే అంటున్నారు. మేము మళ్ళీ మా అప్లైన్ అడిగి, సార్ ఏంటి ఇలా అంటున్నారు, ఎవరికి చెప్పినా కానీ ఇవన్నీ మేము చూసాంలేమ్మా, ఇలాంటి బొచ్చుడు చూసామని మాట్లాడుతున్నారు. సరే ఇందులో ఏముందిలేమ్మా, మీరు ముందు 2-3 మీటింగ్స్కి రావాలని చెప్పారు. సరే అని మేము మీటింగ్కి వెళ్తూ ఉన్నాము. మా అప్లైన్ సార్ భాషా సార్ సహాయంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. వెస్టేజ్ ద్వారా మేము మా పాపకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని నిర్ణయించుకున్నాం సార్. మేము 18 సంవత్సరాలు వాషింగ్ మిషన్ చేసినా కానీ మా లైఫ్ ఏమీ మారలేదు. వెస్టేజ్ ద్వారా మేము ఒక ఇల్లు తీసుకోవాలని గోల్ పెట్టుకొని పనిచేస్తున్నాం సార్. 3 తరాల జనరేషన్ అనేది నాకు బాగా కనెక్ట్ అయింది సార్. మొదట్లో మనం చెప్పేది ఎవరు వినరు, మనం చెప్పే విధానంలోని చెప్తే వింటారని మేము తెలుసుకున్నాము. మా అప్లైన్ సహాయంతో సిస్టమ్కు తల వంచి పనిచేస్తూ ముందుకు వెళ్తున్నాం సార్. వెస్టేజ్ దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాము. మాకు మంచి లీడర్స్ వస్తున్నారు, ఇప్పుడే టీం వస్తుంది. అందరూ మంచి చెక్స్ తీసుకోవాలని అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఎస్, ఓకే, థ్యాంక్ యూ మహాలక్ష్మి మేడం. మల్లికార్జున సార్ మాట్లాడతారా మళ్ళీ సార్ మీరు? ఒకటే సార్, నేను వీళ్ళకి కొత్త వాళ్ళు ఉన్నారా సార్? ఎస్ చెప్పండి. సార్ కొత్త వాళ్ళు ఉంటే గనక మీరు మాత్రం మీరు ఏదైతే గోల్ అనుకుంటున్నారో ఆ గోల్ని ఖచ్చితంగా డిసైడ్ అయ్యండి. ఇది నాకు కావాలా ఈ సంవత్సరానికల్లా అని డిసైడ్ అయిపోయిన తర్వాత
దానికి నేను ఏం చేయాలా నెక్స్ట్ స్టెప్ అలా వేసుకుంటా వెళ్ళండి సార్. చిన్న చిన్నగా అడుగులు వేసిన అప్లైన్ సాయంతో ఆటోమేటిక్ గా టీం అనేది అల్టిమేట్ గా వస్తుంది సార్. అది గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే మీ లీడర్ చాలా పెద్ద ఆయన సార్. ఆ కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో అది డూప్లికేట్ చేస్తే సరిపోతుంది. చిన్న ఏమైనా మిస్టేక్స్ తప్పులు ఏమైనా ఉంటే కొంచెం సరిదిద్దుకోండి సార్ ఎవరైనా సరే. నీ వెస్టేజ్ ద్వారా నేనేమనుకున్నానంటే నా మనసులో బ్రెయిన్ లో స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిన మాట, అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వాలి, అందరికి డబ్బు సంపాదించే అవకాశం ఇవ్వాలి, అందరూ ఆనందంగా ఉండాలా అని అనిపించింది నాకు. ఎంత మందికి వీలైతే అంతమందికి వెస్టేజ్ గురించి చెప్తూనే ఉండాలా, నాన్ స్టాప్ గా ఆగకుండా. ఆటోమేటిక్ గా సక్సెస్ ఆటోమేటిక్ గా వస్తుందని చెప్పి నేను నమ్ముతున్నా సార్. ఇది సార్. అయితే ఒంగోలు మొత్తం సరౌండింగ్ మొత్తం ఇక్కడి నుంచి పంపించాలి సార్. ఒంగోలు శ్రీనగర్ కాలనీ 4th లైన్ లో ఉంటుంది ఆఫీసు. అక్కడి నుంచే మొత్తం పంపించాలి. అందుకే అన్నా సార్ ఫస్ట్ మీ ఉలవపాడు దాకా బోర్డర్ సార్ అది ఒంగోలుకి. అక్కడ వరకు మేమే వాషింగ్ మిషన్లు మొత్తం రిపేర్ చేసేది మొత్తం మేమే చేసుకోవాలి సార్. అందుకనే కొన్ని ఆ మాటలు ఆ ఊరు పేర్లు ఏంటంటే అప్పుడు గుర్తొచ్చినాయి అనమాట. అందుకని అలా చెప్పాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మల్లికార్జున్ సార్. థ్యాంక్ యూ మహాలక్ష్మి మేడం, చాలా వండర్ఫుల్ జర్నీ. కొన్ని క్వశ్చన్స్ సార్ మీకు ఓకేనా, కంఫర్టబుల్లా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఎస్, మీరు ఫస్ట్ కనెక్ట్ అయింది మన ఎంఎస్ఆర్ గారు వచ్చి మన దగ్గర ఉన్నటువంటి యాటిట్యూడ్. యాటిట్యూడ్ సార్. ఎస్, మీ దగ్గరికి వచ్చినప్పుడు సార్ వచ్చి కింద కూర్చున్నారు, వాళ్ళకి కింద ఇన్కమ్ చూసుకుంటూ అన్నప్పుడు మీరు ₹1,00,000 పైన సంపాదిస్తున్నారు సార్ నెలకి. అవును సార్. ఓకే. అప్పుడు ఆటోమేటిక్గా మీకు కొంచెం రియలైజ్ అయ్యి ఉంటారు ఖచ్చితంగా. అవును సార్. నేను ₹1,00,000 వచ్చిన వాళ్ళని ఎట్ట పడితే అట్ట కాలు మీద కాలేసి కూర్చుంటే, ఆయన 18 లక్షలు వచ్చి ఆయన కింద కూర్చుంటే మనకు అసలు సిగ్గు అనిపించింది సార్. ఎస్ ఖచ్చితంగా సార్. మెయిన్ ఫస్ట్ స్టెప్ అదే. ఈ బిజినెస్లో ఎందుకు మనకి స్టార్టింగ్లో ఇన్కమ్ రావట్లేదని అంటే, ఎక్కడో మనకి ఇటువంటి మార్చుకోవాలి. మీరు అన్నారు చిన్నయనని, ఇది మారాలి అనే ఆలోచన మనకు రావాలి. వచ్చినాక మారడానికి కూడా మనం ట్రై చేస్తే ఖచ్చితంగా బిజినెస్లో ముందుకు వెళ్తున్నాం. డెఫినెట్ గా సార్. ఆయన Yes. నాకు ఒక మాట సార్, అది వేరే వాళ్ళకి కూడా చెప్పాడు ఆ మాట నాకు. సార్ నేను ఎందుకంటే సార్ నేను ఆల్రెడీ ఎదురు దెబ్బలు తిన్నానని ఆయనకి చెప్పా. మొత్తం క్రిస్టల్ క్లియర్ గా నా జీవితంలో జరిగిన మొత్తం చెప్పా. ఎందుకంటే నాతో డైరెక్ట్ గా మా వాళ్ళు ఎవ్వరు నాతో మాట్లాడరు సార్. అంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడడానికి వాళ్ళకి ఎంత భయం అన్నమాట. వెనకాలకి వెళ్ళి మాట్లాడతారు. అరే ఆడు ఇట్లా ఇలా అని మాట్లాడతారు. అలా చెప్పినప్పుడు సార్ ఆయన చెప్పిండు నా మాట, సార్ పెద్ద మోటివేషన్ స్పీకర్ల మాటలు విన్నా లైఫ్ మారపోవచ్చు కానీ, అద్భుతమైన కొటేషన్ చూసిన లైఫ్ మారపోవచ్చు కానీ, గ్రంథాల పుస్తకాలు చదివిన లైఫ్ మారపోవచ్చు కానీ, మోటివేషనల్ మూవీస్ చూసిన లైఫ్ మారవచ్చు కానీ, నీ జీవితంలో నీకు తగిలే ఎదురు దెబ్బలు నేర్పించే గుణపాఠం, అది చూపించే గమ్యం నీ జీవితాన్ని మారుస్తుంది సార్ అని చెప్పిండు నాకు ఆయన. అది వేరే ఆయనకి కూడా చెప్పిండు. దాని తర్వాత అసలు ఇది కదా నేను అనుకున్నది ఇదే కదా, నాకు ఇన్ని జీవితంలో ఇన్ని జరుగుతున్నాయి కదా, ఇన్ని జరుగుతున్నప్పుడు నేను గట్టిగా నిలబడకపోతే నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అని అనిపించింది. రియలైజ్ అయ్యా నేను. సూపర్ సార్. ఇవన్నీ కూడా మనం గమనించాల్సిన సార్ ఒట్టి మాటలు చెప్పలేదు, సార్ జర్నీ కూడా అలానే ఉంది. ప్రతిదీ ఎదురు దెబ్బలు తగిలి ఎదురు దెబ్బలు తిని ఇటువంటి జీవితాలు చాలా ఉన్నాయి, నేను ఒక్కడనే కాదని చెప్పేసి సార్ డిసైడ్ అయిన తర్వాత ఇప్పుడు సార్ చేస్తున్న వర్క్ ఏంటంటే, ఆయన అయిపోయింది, డబ్బులు సంపాదించాడు, కావాల్సినంత ఆయనకి సెటిల్ అయిపోయినట్టే. బట్ నాలాంటి వాళ్ళు, నా వంతున్నంత వరకు, నాకు ఓపికనంత వరకు నాలాంటి వాళ్ళని మార్చాలి, వాళ్ళ జీవితం ఎంతో కొంత ఫైనాన్షియల్ స్ట్రాంగ్ చేయాలని ఒక ఉద్యమంగా చేస్తున్నాడు ఎంఎస్ఆర్ గారు. మనందరి అదృష్టం ఏంటంటే ఆ ఎంఎస్ఆర్ అసోసియేషన్లో ఉండటమే మన అదృష్టం. మన అదృష్టం సార్. అదృష్టం అనేది ఒక అవకాశం రూపంలో వచ్చింది. అవకాశాన్ని పట్టుకొని మనం డిసైడ్ అవ్వాల్సింది మనమే. మళ్ళీ అదృష్టం కదా జాయిన్ అయిపోయామంటే కుదరదు. సో మీరు అటువంటి గ్రేట్ లీడర్, ఖచ్చితంగా అవకాశం తీసుకున్నారు. దేవుడు అంటాడు సార్, దేవుడు వరాలీయుడు శాపాలేయుడు, అవకాశాలు ఇస్తాడు. అవకాశాలు ఎప్పుడైతే పట్టుకున్నా వాడే నిలబడతాడు. ఎన్ని వచ్చినా సరే దీంట్లో నేను గెలవాలా అని డిసైడ్ అయిపోవాలి, మైండ్ లో ఫిక్స్ అయిపోవాలి అది. ఎస్ సార్. మీరు స్టార్టింగ్లో వచ్చినప్పుడు మీరు అన్నట్టు ఇంతమందితో నేను డైలీ పబ్లిక్తో కమ్యూనికేషన్ ఉంటుంది మీకు, వీళ్ళందరికీ చెప్పొచ్చు, ఖచ్చితంగా వీళ్ళందరూ జాయిన్ అవుతారు అని అనుకున్నారా? అనుకున్నా సార్. అలానే ఎందుకంటే జరిగిందా?
అయితే చాలా మంది ఉంటారు కదా అని అనిపించింది. ఎందుకంటే నేను 200 మందికి పని నేర్పించా. 200 మందిలో పని నేర్పిస్తే ఒక 20 మంది వస్తే సరిపోద్ది కదా అనుకున్నా నేను. వాళ్ళకి మన క్లారిటీ ఇవ్వాలి కదా ఫస్ట్. నాకు తెలియదు అసలు. అవును. ఏముంది తీసుకొచ్చి చెప్తే మనం జాయిన్ అవ్వమంటే ఊరకనే జాయిన్ అయిపోతారులే అన్నట్టుగుంది నాకు. ఓకే. ఇక్కడ రాలా. మరి జరిగింది అట్లా జరగలేదా? ఇప్పుడు వస్తున్నారు సార్. ఓకే. స్టార్టింగ్‌లో జరగలేదు. స్టార్టింగ్ లో జరగల. అప్పుడు మీకేమనిపించింది సార్? ఏంది ఇది సింపుల్ అనుకున్నాను ఈ బిజినెస్. నేనేంది ఈ ఇదేంది అసలు ఈ బతిలాడటం ఏంది అనిపించింది ఆ! నాకు. ఓకే. ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ పెద్దది సార్. అవునవును. మీరెక్కడ కూర్చున్నా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. మంచి ఇన్‌కమ్ అనేది అట్లా వర్క్ అలా నేర్చుకొని కష్టపడి నేర్చుకున్నారు. అంటే నేను మా మామ మార్కెట్ డైరెక్టరు ఓకే. పిడుగురాళ్ళ. ఓకే. మా ఊడు సర్పంచి. ఓకే. తమ్ముడేమో మొత్తం యూత్ లీడర్ అన్నమాట. అంత ఓకే. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే నేను వీళ్ళని బతిలాడుతున్నట్టుంది నాకు ఫస్ట్‌లో. ఓకే. కాదు కాదు వీళ్ళ లైఫ్ మార్చాలా ఎట్లాగైనా. వీళ్ళ లైఫ్ యెస్. మారిస్తే కొంచెం సెట్ అవుతారు కదా అనిపించింది. ఇప్పుడు ఫస్ట్ నేను చెప్పినప్పుడు వినకపోతే నాకు కోపం వచ్చేది సార్. ఓకే. ఇప్పుడు పాపం అనిపిస్తుంది. అరే! మంచి ఆపర్చునిటీ పోగొట్టుకుంటున్నాడే అన్నట్టు. యెస్. ఆ మైండ్ సెట్ రావాలి సార్. ఫస్ట్ ఏందంటే మనం అందరం గూడా ఈ బిజినెస్‌లో ఇతనొస్తే నాకు నెట్‌వర్క్ వచ్చుద్ది. ఈమొస్తే నాకు మంచి లీడర్ అవుతది. ఈ ఊరు మొత్తం వచ్చుద్ది. ఈ మైండ్ సెట్ గాకుండా ఇతనికి నేను అవకాశాన్ని ఇస్తున్నాను. ఆపర్చునిటీ ఇస్తున్నాను. తీసుకోకపోతే ఇక అతని కర్మ. మన గురువుగారు అన్నట్టు శని గ్రహాలు నెత్తి మీద ఉన్నాయి. ఇది మంచిది గదా! అని మనకు తెలిసిన రోజు ఈ బిజినెస్‌లో హ్యాపీగా ముందుకెళ్తాం. అవును సార్. ఆ తెలియటానికే మీటింగ్స్. మీరు స్టార్టింగ్‌లో మీటింగ్స్‌కి ఇప్పుడు సార్ ఇంటి దగ్గర ఉంటే మీకు ఖచ్చితంగా వర్క్ ఉంది. దాంతో పాటు డబ్బులొస్తున్నాయి. మీటింగ్స్ కన్నప్పుడు మరి డబ్బులొచ్చే రంగాన్ని వదులుకొని మీటింగ్‌కెళ్ళాలంటే ఇబ్బంది అనిపియలేదా సార్? అహా! లేదు సార్. ఎందుకంటే నా కింద ఇక్కడ ముగ్గురు, నలుగురు ఉంటారు సార్. వర్కర్స్ వాళ్ళకి ఉంటారు. నేను ఓకే. వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి మీరు మీటింగ్స్‌కెళ్ళేవాళ్ళు. మీటింగ్స్‌కి వెళ్తాను సార్. ఇప్పుడు మామూలుగా నేను ఎట్లా అంటే 18 సంవత్సరాలు దగ్గర దగ్గర 19 అట్లా అవుతున్నాయి సార్. ఎందుకంటే నేను సామాన్యంగా బయటికి ఎళ్ళాల్సిన అవసరం ఉండదు. వాళ్ళకి అర్థం కాకపోతే అప్పుడు నేను బయటికెళ్తా. అవునవును. మీకెందుకంటే ఇక మీకు ప్రకాశం జిల్లా మొత్తానికి సర్వీసింగ్ పాయింట్ అదే కాబట్టి మీ దగ్గరికే వస్తాయి అన్నీ గూడా. ఆ! అంతే సార్. కంపెనీ కంపెనీ తరపున ఎక్కడ ఏ మిషన్ ఉన్నా మీ దగ్గరికి రావాల్సిందే. సో, మంచి పొజిషన్ ఖచ్చితంగా మీది. ఆ! బయటికెళ్ళడానికి కుదరదు వీళ్ళకి. ఓకే. ఓకే. మీటింగ్‌కెళ్ళేటప్పుడు మీకు అనిపించలేదా సార్? నిన్న చెప్పిన మీటింగ్ ఇది, ఇవాళ కూడా అదే జరుగుతుంది. ఇన్ని మీటింగ్స్ ఎక్కువవుతున్నాయి. ఎందుకు అవసరం అనిపించిందా ఎప్పుడన్నా? అట్లా లేదు సార్. అట్లా లేదు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ పాయింట్ ఒక్కొక్కసారి కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే కొన్ని కొన్ని నా లైఫ్‌లో జరుగుతున్నాయి గదా! జరిగినయే కొన్ని కొన్ని కనెక్ట్ అవుతున్నాయి. అదే ఇదే గదా నా లైఫ్‌లో జరిగింది. ఇలాంటి మిస్టేక్ ఈళ్ళు కూడా చేశారు కదా! ఈ మిస్టేక్ నేను సరిదిద్దుకోవాలా అని అనిపిచ్చేది సార్. యెస్. యెస్. ఫైనల్‌గా సార్ ఇప్పుడు మీకు మీటింగ్స్‌కెళ్తున్నారు గదా! ఈ మీటింగ్స్ అనేవి ఎప్పుడు దాకా ఎళ్ళాలనేది మీ ఒపీనియను. ఇది నిరంతరం సార్. అసలు ఆపకూడదు. ఎందుకంటే చదువుని ఎట్లా ఆపుతాం సార్? దానికి కామాలు గాని, ఫుల్ స్టాప్‌లు ఎక్కడున్నాయి సార్? యెస్. ఖచ్చితంగా సార్. ఎడ్యుకేషన్ అనేది మనకి ఎంత ఇంపార్టెంటో, ఇది గూడా మనం ఇంపార్టెంట్. మీటింగ్స్ అనేవి బయట కంపల్సరీగా మనకు ఉపయోగపడుతుంటాయి. బయట చాలా మంది మైండ్ సెట్లు వేరే. మన మైండ్ హ్మ్. సెట్ సరి చేసుకున్నాం ఓకే. బయటోళ్ళ మైండ్ సెట్లు మనం ఎట్లా సరి చేస్తాం? కాబట్టి ఇప్పుడు మీటింగ్‌లు మారిందా సార్ మీ మైండ్ సెట్? ఆ! చేంజ్ అయిందా? చేంజ్ అయింది సార్. చాలా యెస్. వరకు. మీటింగ్. అంటే ఆయన ఓకే. ఆయన మాటలకే మూట కట్టేసి ఈగోలు, బోగోలు, కోపాలు, హ్మ్. తాపాలు మొత్తం మూట కట్టేసి పైన పడేసా నేను. యెస్. హ్మ్. ఓకే సార్. లాస్ట్ వన్ క్వెషన్ సార్. మైసూర్ అన్నారు గదా! మైసూరు వెళ్ళక ముందు మీ మైండ్ సెట్ ఎలా ఉంది? మైసూర్ ఎళ్ళొచ్చినాక మీ మైండ్ సెట్ ఏం మారింది? దానివల్ల మీకేం రిజల్ట్ వచ్చింది? అసలు ఎళ్ళడానికి కారణమే సురేష్ సారు. ఆయన చెప్పిన ఓకే. మాటే. ఓకే. ఆయనేమన్నాడు ఫస్ట్ మామూలుగా 2 సార్లు నేను సుబ్బయ్య గురుగారిది మీటింగ్ ఇన్నా సార్. ఇంటే ఆయన యెస్. అవును. కొంచెం ప్రాబ్లమ్ గదా! కొంచెం అటు ఇటుగా మాట్లాడతాడు గదా! అవును. ఇప్పుడు ఆడికెళ్ళిన తర్వాత కూడా అదేగా చెప్పేది అన్నట్టుగా ఉంది నాకు. ఉన్న తర్వాత హ్మ్. ఇక్కడ అది దాంట్లో పార్టిసిపేట్ చేస్తే, సార్ ఇక్కడ హ్మ్. జరిగిన దానికి ఇక్కడ జరిగింది అసలు ఫుల్ డిఫరెంట్ ఉంటది. మీరు ఒకసారి వచ్చి చూడండి. దాని తర్వాత మిమ్మల్ని ఆపడం ఎవరి వల్ల కాదు అన్నాడు ఆ మాట. ఆ యెస్. మాట అన్న తర్వాత
నేను 3 సార్లు బట్టలు సర్దా సార్. మళ్ళీ బట్టలు సర్దేసి నేను వద్దని పక్కన పెట్టా. ఓకే. సరే ఇంత చెప్తున్నాడు కాబట్టి వెళ్దాం అనిపించింది. అనిపించిన తర్వాత అక్కడ ఒక్క మైండ్‌లో స్ట్రాంగ్ అయిన మాట ఏందో తెలుసా సార్ సుబ్బయ్య శెట్టిది? ఎట్ ఎనీ కాస్ట్, ఏది ఏమైనా అనిపించింది. ఆ ఏది ఏమైనా అనేది జీవితంలో నిలబడాలా, ఏది ఏమైనా గెలవాలనిపించింది ఆ రోజు. ఫస్ట్ గూటిగా అది మన మైసూర్‌కెళ్ళినప్పుడు. యెస్. సుబ్బయ్య శెట్టి గురుగారు చెప్పిన మాట అది. సూపర్. సూపర్ సార్. తర్వాత థ్యాంక్ యూ. తర్వాత రీసెంట్‌గా ఎళ్ళింది రీసెంట్‌గా ఎళ్ళింది తీసుకొచ్చిన మాట నేను తీసుకున్న మాట చెప్తే చేయాలి అంతే. సూపర్. సూపర్ సార్. అవును. అంటే నాకు బలంగా ఉన్నాయి లోపల. ఇంకా అది బట్టి మీరు అక్కడి నుంచి ఓన్‌గా హోమ్ మీటింగ్స్ డిజైన్ చేయటం గాని, టోటల్ మీ మైండ్ సెట్ మారిపోయింది. హ్మ్. దానివల్ల మీరు గ్రోత్ వచ్చింది సార్ మీకు? ఎళ్ళొచ్చాక ట్రైనింగ్‌కెళ్ళొచ్చాక? ఆ! వచ్చింది సార్. యెస్. చాలా. ఓకే. ఎందుకంటే ఓకే. మైసూర్‌కెళ్ళినప్పుడు నా చెక్కు 7. ఓకే. మైసూర్‌కి వెళ్ళొచ్చిన తర్వాత 18 చిల్లర. సూపర్. సూపర్. ఎల్‌ఓబి వచ్చేసింది. ఆ! ఓకే. మళ్ళీ మైసూర్ ట్రిప్ ఉంటే మళ్ళీ అటెండ్ అవుతారా సార్? ఇప్పుడు ఉందిగా సార్ ఎళ్ళాలి. ఓహ్! చీరలు కూడా గ్రేట్. గ్రేట్ సార్. మళ్ళీ మొన్న ఎళ్ళొచ్చాం గదా! మళ్ళీ ఎళ్ళాలి అనే ఫీలింగ్ ఏమైనా ఉందా? ఫస్ట్ నేను ఒక్కడినే పోయాను సార్. తర్వాత ఓకే. నేను, మా మిసెస్ ప్లస్ నాతో నా కొలీగ్ ముగ్గురు వెళ్ళాం అంతే. యెస్. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళడానికి 20 మెంబర్స్ అయ్యాం మొత్తం. సూపర్. సూపర్ సార్. ఆ! ఓకే. థ్యాంక్ యూ మళ్ళీ సార్. మీకు ఓకే మీరు చెప్తాను. సబ్బు రైట్. ఇది వెస్టేజ్ అంటే సబ్బులు, పేస్టులు ఇలాంటివి తిరిగి అమ్మేది కాదు సార్. ఒకసారి దీని గురించి తెలుసుకోండి. ఎందుకంటే మందిని జాయిన్ చేయాలంటే చాలా మంది నేను జాయిన్ చేయగలను. అది కాదు విషయం. వెస్టేజ్ అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేదని గుర్తుపెట్టుకోండి. వెస్టేజ్ అంటే పేదవారిని ధనవంతులుగా మార్చేదని గుర్తుపెట్టుకోండి. వెస్టేజ్ అంటే లీడర్‌ని తయారు చేయాలి. ఇప్పుడు వచ్చినోళ్ళని లీడర్‌ని పట్టుకోవడం కాదు సార్. వచ్చినోళ్ళని లీడర్‌గా క్రియేట్ చేయాలి. ఆ మాట సురేష్ సార్ దగ్గరే నేర్చుకున్నా నేను. మనం లీడర్‌ల కోసం ఎతకడం కాదు సార్. వచ్చిన వాళ్ళని లీడర్‌గా తయారు చేయాలి. వాళ్ళని మీటింగ్‌కి తీసుకొస్తావా? లేకపోతే అప్లైన్‌లతో పరిచయం చేపిస్తావా? లేకపోతే ఇంకా కొంచెం పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడిస్తావా? ఎట్లైనా గాని లీడర్‌తో వెస్టేజ్ అనే వెస్టేజ్ అనేది ఆళ్ళ మైండ్‌లోకి ఎళ్ళిపోవాల. ఎళ్ళిపోతే ఆటోమేటిక్‌గా నువ్వు వద్దన్నా గాని టీమ్ అవుతది. యెస్. సూపర్. సూపర్ మళ్ళీ సార్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా మనందరం కూడా సార్ చెప్పిన దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మెయిన్ ఇది జాయిన్ చేయటమో, కొనిపియటమో కాదు అనేది మనకు అర్థమవ్వాలి. ఇది లీడర్‌షిప్ బిజినెస్. ఫస్ట్ మనం లీడర్‌గా తయారయ్యి, మన కింద లీడర్స్‌ని తయారు చేస్తే, మనం ఎక్కడ నిద్రపోతున్నా కూడా మన అకౌంట్‌లోకి డబ్బులొచ్చే రంగం. దిస్ ఈస్ ద నెట్వర్క్ మార్కెటింగ్. ఇది మనకు అర్థమవ్వాలి. ఈ లైన్ అర్థం అవ్వటానికే మీటింగ్స్. సారు బిఫోర్ ఆల్రెడీ రోజుకి 4, 5 వేలు సంపాదిస్తున్నాడంటే ప్రెజెంట్ ఇబ్బందులేముండవు. కానీ ఈ బిజినెస్ డెప్త్ తెలుసుకొని మీటింగ్స్ అనగానే అంత ప్రయారిటీ ఇచ్చి, ఎప్పుడైతే మైసూర్ ఎళ్ళొచ్చాడో మైండ్ సెట్ మార్చుకొని 7,000 చెక్కు 20,000 దాటింది. సో, ప్రతి ఒక్కరు గమనించాల్సిన లీడర్స్. మనందరం గూడా ఏందంటే ప్రెజెంట్ ఉన్నటువంటి మైండ్ సెట్ వేరే అందరియి. ఇంకేముంది నా లైఫ్ అయిపోయింది. నేను ఇంకా పెళ్లయిపోయింది గదా! హౌస్ వైఫ్‌గా ఉన్నాను. ఇంక నేను సాధించలేను. ఏదో లోపల డ్రీమ్స్ ఉంటాయి. అయి మనం ఇక్కడ నెరవేర్చుకునే అవకాశం వచ్చినప్పుడు సార్ అన్నట్టు అవకాశాన్ని మనం తీసుకొని ముందుకెళ్ళాలి. సో, వీటన్నిటి గురించి బాగా మంచి సెషన్ ఇచ్చారు సార్. మీ జర్నీ బావుంది. చాలా ఎక్సలెంట్ సార్. ఖచ్చితంగా మీరేదైతే గోల్స్ పెట్టుకున్నారో ప్రతి ఒక్క గోల్ గూడా చాలా త్వరలో నెరవేరాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ సక్సెస్ కనపడుతుంది. ఫస్ట్ మీరొక్కరెళ్లారు మైసూర్, తర్వాత మీ ఫ్యామిలీతో ఎళ్లారు. నెక్స్ట్ 20 మంది టీమ్‌తో ఎళ్తున్నారంటే మీకొచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా మీ రిజల్ట్ చెక్‌లో కనపడిద్ది సార్. థ్యాంక్ యూ మళ్ళీ సార్. 1 సెకండ్ ఫీడ్‌బ్యాక్ తీసుకుందామా సార్? సార్ ఫీడ్‌బ్యాక్ తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. యెస్. వరలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్. అన్‌మ్యూట్ చేసుకొని మీరు మాట్లాడండి మేడం సార్‌తోని. యెస్. అన్‌మ్యూట్ ఆప్‌నిచ్చాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు హోమ్ మీటింగులు చెప్పడం మాకు చాలా బాగా నచ్చింది సార్. హలో, యెస్ మేడం. మేడం. మాట్లాడండి. మీరు హోమ్ మీటింగులు చెప్పడం మాకు చాలా బాగా నచ్చింది సార్. ఫస్ట్ ఎంఎస్ఆర్ గారు మీ ఇంటికి రావడమే మీ శని పోయినట్టు అనిపించింది సార్ మాకు. అవును మేడం. డెఫినెట్‌లీ.
అంత గొప్ప సార్ మీ ఇంటికి రావడం అనేది, అది చాపేసి కింద కూర్చోవడం అనేది మాకు చాలా బాగా నచ్చింది సార్. హలో. ఎస్ మేడం, మాట్లాడండి, పర్లేదు. మీకేమనిపించింది ఈ సెషన్లో? సార్ జర్నీ విన్నారు మా- కదా, మనం మాకు డిసైడ్ మైసూర్ వెళ్ళాలనిపిస్తుంది సార్. ఖచ్చితంగా మీరు ఆల్రెడీ లిస్ట్లో నేమ్ ఉంది, ఇక ఫిక్స్ అయిపోండి మీరు. మంచి లీడర్, అందరూ మీరు మంచి నెట్వర్క్ ఉంది మీకు. అవును సార్. మీకు అందరికీ ఆరోగ్యం, అందరికీ డబ్బు ఇవ్వాలనేది, అందరికీ ఆనందాలు ఇవ్వాలనేది మీ పట్టుదలకి మాత్రం చాలా కనెక్ట్ అయ్యాను సార్ నేను. థ్యాంక్ యూ మేడం. మీ పట్టుదల, మీ కృషి కింద నుంచి మీరు ఎలా కష్టాలు పడతా వచ్చారో మీ పట్టుదలను చూస్తే మాకు అలాగే ఉండాలనిపిస్తుంది సార్. అంతే మేడం, ఉండాల మనిషికి పట్టుదల అనేది గట్టిగా ఉండాల, గోల్ ఉండాల. అవును సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, వరలక్ష్మి మేడం. ఖచ్చితంగా మంచి లీడర్ మీరు, మాకు ఆల్ ది బెస్ట్. మీరు మళ్ళీ మైసూర్ వెళ్ళొచ్చిన తర్వాత మీ గోల్కి మీరు రీచ్ అవ్వాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. వరలక్ష్మి మేడం కొత్త న్యూ జాయినింగ్ సార్, మీరు చెప్పిన సెషన్కి చాలా ఇంప్రెస్ అయ్యారు. థ్యాంక్ యూ మళ్ళీ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్, భూపతి రాజు సార్ గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. భూపతి రాజు సార్ గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసింది సార్. ఎస్, నెక్స్ట్ అనూష మేడం గుడ్ మార్నింగ్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మళ్ళీ సార్. మాకు ఇవాళ చాలా మంచి సెక్షన్ ఇచ్చారు సార్. అసలుకి నిజంగా నేను వాటి మిరాకిల్స్ అసలు నిజంగా సార్ వచ్చేసి ఫస్ట్ మీ ఇంటికాడ కూర్చున్నప్పుడే రైస్ బ్రాండ్ వెళ్తే ఎప్పుడైతే మీ ఇంట్లోకి వచ్చిందో మీ దరిద్రం అంతా పోయిందన్నారు అసలు నిజంగా సార్. ఎవరి ఇంట్లో అయితే వెస్టేజ్ యొక్క రైస్ బ్రాండ్ వెస్టేజ్ ప్రొడక్ట్లు ఉంటాయి వాళ్ళ ఇంట్లో నిజంగా దరిద్రం పోతుంది సార్. నాకు మీరు చెప్పిన పాయింట్ లో నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే సార్, ఖచ్చితంగా మనకి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఎదురైనా నిలబడి ముందు మనం ఖచ్చితంగా దీంట్లో నిలబడితే ఖచ్చితంగా గెలుపు మన కాడికి ఖచ్చితంగా వస్తుంది సార్. దానికి తగ్గట్టు మనం ఫలితం ఏదో ఒకటి చెయ్యాలా, కష్టపడితే ఖచ్చితంగా ఫలితం వస్తుంది సార్. నాకు ఆ పాయింట్ చాలా బాగా కనెక్ట్ అయింది. నేను దాన్ని పట్టుకొని ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి సెక్షన్లు మీకు మాకు చాలా ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఎస్, థ్యాంక్ యూ మళ్ళీ సార్. మీరు ఇచ్చిన సెషన్ చాలా కనెక్ట్ అయిపోయారు లేడీస్. ఖచ్చితంగా మీ మాట తీసుకొని ముందుకు వెళ్తారు. థ్యాంక్ యూ. ఎస్, చల్లా మల్లికార్జున్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. ఎస్, గుడ్ మార్నింగ్ సార్. మళ్ళీ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మనం కంఫర్ట్ జోన్ లో ఉండి కూడా నువ్వు అన్న పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది సార్. మనం డబ్బులు ఇవ్వకపోవచ్చు కానీ 10 మందికి మనం డబ్బులు ఇచ్చే అవకాశాన్ని ఇస్తున్నాం సార్. అది బాగా కనెక్ట్ అయింది సార్. చిన్న చిన్న మిస్టేక్లు అవి మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నాం కానీ చిన్నవి అవి వస్తా ఉన్నాయి కానీ కొంచెం లేటుగా, అంత ఈజీగా ఏమనిపించట్లేదు. కానీ చెప్తే చెయ్యాలనేది మాత్రం నాకు ఫస్ట్ నుంచి కనెక్ట్ అయింది కానీ అది కొంచెం డిలే అవుతుంది. కాకపోతే కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఫస్ట్ నేను మైసూర్ వెళ్ళినప్పుడు 5%లో వెళ్ళాను సార్. మళ్ళీ నెక్స్ట్ వెళ్ళేటప్పుడు బ్రాంజీలో వెళ్ళాను. మళ్ళీ నెక్స్ట్ వెళ్ళేటప్పుడు సిల్వర్లో వెళ్దామని ట్రై చేస్తూ ఉన్నాం కానీ ఎర్లీగా వచ్చింది వచ్చే నెలకే. కానీ నెక్స్ట్ నెలకైనా కానీ మనకు పాసిబుల్ చేయాలని ఒక కసిగా సంకల్పంతో ముందుకెళ్తున్నాం సార్. మైసూర్ అనేది అప్పుడే అయిపోయిందా సెషన్ అన్నంత మాకైతే అంత కనెక్ట్ అయింది సార్ నాకు. థ్యాంక్ యూ సార్. ఎస్, థ్యాంక్ యూ మల్లికార్జున్ సార్. థ్యాంక్ యూ. రత్నం మేడం గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి మేడం. రత్నమ్మ మేడం. తిమోతి సార్ గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ మళ్ళీ సార్. గుడ్ మార్నింగ్. నేను కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే సార్, ముందు ఈ బిజినెస్ లో మనం చేసేటప్పుడు మన ఎథిక్స్ మార్చుకోవాలి సార్. మన డ్రెస్సింగ్ స్టైల్ కానీ మన బిహేవియర్ కానీ అవి మార్చుకోగలిగితేనే మనం ముందుకే వెళ్ళగలుగుతాం. ఇంకొకటి ఏంటంటే ఎవరి మీద అయితే మనం హౌస్ పెట్టుకుంటామో మనకు బాగా సర్కిల్ ఉంది, మనం అనుకున్న వాళ్ళందరూ వస్తారు, ఈ బిజినెస్ లో తొందరగా వెళ్ళిపోతాం అనుకుంటాం. కానీ వాళ్ళే రారు సార్.
అలాంటి టైంలో మనం కొంచెం స్ట్రాంగ్గా ఉండి మనం సక్సెస్ అయ్యాక వాళ్ళు మనం చూసి వస్తారు సార్. వీటికి నేను బాగా కనెక్ట్ అయ్యాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ తిమోతి సార్. ఖచ్చితంగా మళ్ళీ సార్ లాంటి గ్రేట్ లీడర్ కూడా కనెక్ట్ అయింది. మీరు అందరూ గమనించండి. డ్రెస్ కోడ్ భాషా సార్ డ్రెస్ కోడ్ వేసుకుని వెళ్తుంటే ఏంటి అని అడిగి మరీ సార్కి బిజినెస్ కనెక్ట్ అయిందంటే అది ఒకసారి వచ్చిన డ్రెస్ కోడ్ కొన్న వాల్యూ, మళ్ళీ సార్ కొన్న నెట్వర్క్ కానీ సార్ కొన్న నాలెడ్జ్ కానీ డైరెక్ట్గా వెళ్ళి అప్రోచ్ అయితే ఎలా ఉండో తెలియదు కానీ ఒక డ్రెస్ కోడ్ చూసి అడగటం వల్ల కనెక్ట్ అయ్యారు. మనం అందరం కూడా డ్రెస్ కోడ్లో ఉంటే ఆటోమేటిక్గా మన మైండ్ సెట్ మారుద్ది. ఐడీస్ మనం వెతుక్కోపని లేదు సార్, మన దగ్గరికి వస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ 1 సెకండ్. డ్రెస్ కోడ్ గురించి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు సార్. విశాల్ సార్ గుడ్ మార్నింగ్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. ఎస్, మళ్ళీ మ్యూట్ అయ్యారు సార్, మళ్ళీ అన్మ్యూట్ ఆప్షన్స్ చూడండి. మాట్లాడండి సార్ తోటి. వెరీ గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎఫ్బి మల్లికార్జున్ సార్ అండ్ మహాలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బాగా కనెక్షన్ కొన్ని పాయింట్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ మీలాంటి గొప్ప వ్యక్తులు ఆల్రెడీ సేఫ్ జోన్లో ఉన్నారు సార్. 1,50,000 ఇన్కమ్ సంపాదిస్తున్నారు. సో అలాంటి మీరు ఫస్ట్ బిలీవ్, ఈ వెస్టేజ్ని బిలీవ్ చేసి ఈ వెస్టేజ్లో రావడం చాలా గొప్ప విషయం సార్. అలాగే సార్ నాకు కొన్ని పాయింట్స్ నచ్చాయి. ఫస్ట్ టైం మీరు ఎంఎస్ఆర్ మీ ఇంటికి వచ్చినప్పుడు సాప వేసుకొని కింద కూర్చున్నారని చెప్పారు సార్. ఎక్కడ ఒకసారి చూడండి సార్, వండర్ఫుల్ సార్. ఎంత ఎదిగినా ఎక్కడ తగ్గుండాలో ఈ జూమ్ సెక్షన్ ద్వారా నేను నేర్చుకున్నాను సార్. అలాగే ఎంఎస్ఆర్ ఆ పేరు వినంగలోనే ఏదో ఒక తెలియని వైబ్రేషన్ వస్తుంది సార్ ప్రతి ఒక్కరికి. ఎందుకంటే సార్ ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి మీ ఇంటికి రావటం నిజంగా మీరు చేసుకున్నటువంటి అదృష్టం సార్. అలాగే సార్ ఎన్నో ఫెయిలియర్ చూశాను, ఎంతో మందికి ప్లాన్ చెప్పినా మేము చూసాంలే మేము విన్నాంలే అని చెప్పేసి మిమ్మల్ని ఎన్నో రిజెక్షన్ చేసిన ఒక పట్టు విడవని విక్రమార్కుల్లా మీరు ముందుకు వెళ్తున్నారు సార్. నాకు బాగా కనెక్ట్ అయింది. ఆ తర్వాత చెప్పారు సార్ మీరు ఇప్పుడిప్పుడే నాకు టీం మెల్లమెల్లగా వస్తుంది. అంతకుముందు నాకు ఎందుకు రాలేదో కూడా చెప్పారు. ఎందుకంటే సార్ ఫస్ట్ నేను ఎప్పుడైతే నా బిహేవియర్ మార్చుకున్నానో ఈ సిస్టమ్ గురించి నేను తెలుసుకొని ముందుకు వెళ్ళడం వల్ల నాకు టీం వస్తుందని చెప్పారు సార్. సో నేను కూడా ఈ పాయింట్ బాగా కనెక్ట్ అయింది. కొన్ని మైనస్లు ఉన్నాయి సార్ నాలో కూడా. నేను కూడా కొంచెం అవి సెట్ చేసుకుంటాను సార్. ఇంకొకటి నాకు బాగా కనెక్ట్ అయింది సార్. ఇప్పుడు ఈ జూమ్ మీటింగ్ కూడా మీరు డ్రెస్ కోడ్లో వచ్చి విత్ వీడియోలో చెప్పడం నాకు బాగా మంచిగా అనిపించింది సార్. అలాగే సార్ ఈ డిసెంబర్ గోల్ ఏదైతే ఉందో 100% మీరు రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విశాల్ సార్. చాలా మంచి లీడర్ సార్ మాకు విశాల్ సార్. హైదరాబాద్లో ఉంటాడు. చాలా తక్కువ టైంలోనే మీలాగే చాలా స్పీడ్గా వెళ్తా ఉన్నాడు. మీ వాయిస్ చాలా కనెక్టెడ్ సార్. థ్యాంక్ యూ 1 సెకండ్ మళ్ళీ సార్. దుర్గా మేడం గుడ్ మార్నింగ్ మేడం, అన్మ్యూట్ చేసుకుని సార్తో మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్. ఎస్ గుడ్ మార్నింగ్ మేడం. సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నాకు కనెక్ట్ అయిన పాయింట్ నలుగురికి ఆరోగ్యం ఇవ్వాలి, ఆదాయం ఇవ్వాలి అనేది నాకు కనెక్ట్ అయింది సార్. మనం మార్చుకుంటే అవన్నీ ఇవ్వగలము అనేది నాకు కనెక్ట్ అయింది సార్. నేను ఇంకా ఏవో మార్చుకోవాలి సార్, నాలో ఉన్నాయి మార్చుకోవాల్సినవి మార్చుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. మీ గోల్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఆనంద్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఎస్ థ్యాంక్ యూ దుర్గా మేడం. ఖచ్చితంగా. ఎస్ గోపి సార్ గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. ఎస్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ మీరు చెప్పిన సెషన్లో నాకు 2 పాయింట్స్ కనెక్ట్ అయినాయి సార్. ఒకటి డస్ కోడ్ అయినా, 2 మీరు మిషన్లన్నీ నేర్చుకొని 2 years నెక్స్ట్ కంపెనీకి వెళ్ళిన దగ్గర టాస్క్ ఇచ్చినప్పుడు దాన్ని కరెక్ట్గా ఫుల్ఫిల్ చేసి నిలబడినప్పుడు ఆ సెషన్ బాగుంది సార్. ఎందుకంటే మీరు నేర్చుకొని ఒక 1.5 గంటలో చేసే పని 40 నిమిషాల్లో చేశారంటే దాదాపు 60 నిమిషాలు మిగిలిచ్చారు. అలాగే దీంట్లో కూడా మీ టయాన్ని
మీ ఆల్బిల్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని కోరుకుంటున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ గోపి సార్. ఓకే, నెక్స్ట్ కావూరి సునీల్ సార్. గుడ్ మార్నింగ్ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. మళ్ళీ సార్ గుడ్ మార్నింగ్ అనంత్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. సార్ నా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే యాటిట్యూడ్ మార్చుకోవాలి సార్. ఎంఎస్ఆర్ గారు వెళ్ళినప్పుడు సార్ అనుకున్నారు కాల్మే కాలేజీకి కూర్చోవచ్చు కుర్చీలు అన్నారు, కానీ సార్ షాప్ మీద వెళ్ళి కూర్చున్నారు. సార్ మార్చుకున్నట్టు నేను కూడా మార్చుకోవాలని అనుకుంటున్నాను సార్. యాటిట్యూడ్ ఉండకూడదు అనుకుంటున్నాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. సూపర్ సార్. అందరం మార్చుకోవాలి సార్. మార్చుకుంటేనే మనుగుడు ఉండిద్దని గురువు గారు ఎప్పుడు చెప్తానే ఉంటారు. సూపర్. థ్యాంక్ యూ. నెక్స్ట్ కొల్లా విక్రమ్ కుమార్ సార్. గుడ్ మార్నింగ్ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మళ్ళీ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నా వాయిస్ వస్తుందా సార్? హలో, క్లియర్ సార్, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. గ్రేట్ సెషన్ ఇచ్చారు సార్. నాకు 3 పాయింట్లు కనెక్ట్ అయింది సార్ మీ సెషన్ లో. ఒకటి, సార్ వచ్చి మీ ఇంట్లో కింద కూర్చున్నారు అన్నారు. సేమ్ ఫీలింగ్ నేను కూడా ఫీల్ అయ్యాను సార్. అందరూ ఎంఎస్ఆర్ సార్ గ్రేట్ లీడర్ ఆయన మెంటర్ అని చెప్తున్నప్పుడు నేను ఫస్ట్ లో వచ్చినప్పుడు ఎలా మామూలుగా ఉంటుందేమో అలా అనుకున్నా. నేను అద్దెంకి వెళ్ళినప్పుడు మీటింగ్ లో సార్ వచ్చేసి స్టేజ్ పైన అందరూ చైర్లు ఎత్తుకుంటుంటే సార్ వచ్చి కింద కూర్చున్నప్పుడు నేను సేమ్ ఫీలింగ్ నేను ఫీల్ అయ్యాను సార్. పెద్ద ఆయన వచ్చేసి ఇలా ఉన్నారని అప్పుడు ఆయన కనెక్ట్ అయ్యాను సార్. అలాగే మీరు చెప్పింది ఆ పాయింట్ నాకు చాలా బాగా పాయింట్ అవుట్ అయింది సార్. సెకండ్ పాయింట్ వచ్చేసి మీరు చెప్పినట్టుగా నాకు ఇంతమంది టీం ఉన్నారు కదా, ఈ టీం మొత్తం నేను చెప్తే ఈనాడతారు 20 మంది చేస్తారని మీరు అనుకున్నట్టుగానే నాకు బెస్ట్ లీడర్లు ఉన్నారు. నేను ఒక మాట చెప్తే మార్కెటింగ్ లీడర్లు వస్తారు నేను ఫీల్ అయ్యాను సార్. కానీ ఆనంద్ సార్, రఘు సార్, హైమా మేడం వీళ్ళు చెప్పేది ఏంటంటే మీరు దీంట్లో స్టిక్ ఆన్ అవ్వండి, వాళ్ళే బెస్ట్ లీడర్, వాళ్ళే సూపర్ లీడర్, వాళ్ళు వస్తే మా బిజినెస్ పోతుంది అని మాత్రం ఆలోచించద్దు. దీంట్లో స్టిక్ ఆన్ అయితే దానికి మీ బిజినెస్ పెరుగుతుంది, మీ నెట్వర్క్ పెరుగుతుంది అని చెప్పారు సార్. ఇప్పుడు మీరు ఇచ్చిన సెషన్ లో ఆ పాయింట్ నాకు గుర్తుంది సార్. ఒకరి మీద బేస్డ్ అని అవ్వకుండా మనం నిలబడాలి అని మీరు చెప్పారు కదా. అక్కడ మనం అక్కడికి వెళ్ళినప్పుడు మైసూర్ వెళ్ళినప్పుడు నిలబడాలని సుబ్బయ్య సార్ గారు చెప్తుంది, దాని మీద నిలబడి మీరు బిజినెస్ పెంచుకున్నారని చెప్పారు. అది ఆ పాయింట్ నాకు పాయింట్ అవుట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్. అలాగే మీరు మీ డిసెంబర్ గోల్స్ మీరు తప్పనిసరిగా 100% అచీవ్ అవ్వాలని మనస్ఫూర్తిగా చేస్తున్నా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విక్రమ్ సార్. నెక్స్ట్ సుజాత మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. పి సుజాత, హరి సార్ టీం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్ మేడం వాయిస్ క్లియర్ లేదు. సార్ గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఓకే కంటిన్యూ మేడం. సార్ మనం మాట్లాడాలి, మన ఇంట్లో వాళ్ళకి చెప్పినా కూడా బిజినెస్ టిక్ మారలేదు, మన వాళ్ళని కూడా మారవాలని సార్ చెప్పారు సార్. చాలా బాగా ఉండే వాళ్ళకి కూడా చెప్పాలని సార్ చెప్పారు సార్. నాకు బాగా నచ్చింది అది. గెలవాలి, మనం ఎవరికైనా ముందు చెప్పేప్పుడు మన డ్రెస్ కోడ్ మనం మారాలి. మన డ్రెస్ కోడ్ లేకుండా సివిల్ డ్రెస్సులు వెళ్తే ఏంది మీరు మాకు చెప్పేది, మీరు చేస్తున్నారు అన్న రకంగా ఉండాలి సార్. మన డ్రెస్ కోడ్ ముందు మనం మారాలి సార్. ముందు మనం మారితేనే వాళ్ళు ముందుకు వస్తారు. మనకు ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉందంటే అనేది వాళ్ళకి కనెక్ట్ కావట్లేదు సార్. మనం చెబుతానే ఉన్నాము, వచ్చే వాళ్ళే వస్తారు సార్ చెప్పినట్టు. మనది అనుకునేవాళ్ళు మీరు బాగా చెప్పారు సార్. మనం మారాలి అనేది నాకు బాగా కనెక్ట్ అయింది సార్. నేను కూడా మారుదాం అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ రమాదేవి మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. రమాదేవి మేడం.
మేడం అన్మ్యూట్ చేసుకోండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మళ్ళీ సార్ చెప్పిన విషయంలో నాకు కనెక్ట్ అయిన విషయము, అందరినీ జాయిన్ చేయటం కాదు, లీడర్లుగా తయారు చేయాలి. ఆ ఒక్క విషయము. మళ్ళీ అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆదాయం సంపాదించుకోవాలి అన్న విషయం కనెక్ట్ అయింది సార్. అలాగే మీటింగులకి వెళ్ళాలి, కంపల్సరిగా వెళ్ళిన మీటింగ్ కల్లా ఏదో ఒక కొత్త విషయం నేర్చుకొని మంచి లీడర్గా తయారవ్వాలి, అందరికీ మంచి జరగాలని కోరుకోవాలి అనే విషయం నాకు కనెక్ట్ అయింది సార్. అలాగే మేము కూడా అన్ని మీటింగ్లకి అటెండ్ కావాలని కోరుకుంటూ సార్ గోల్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ సాయన్ సార్, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మళ్ళీ సార్ మాట్లాడండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు వండర్ఫుల్ సెక్షన్ ఇచ్చారు సార్, మీరు వండర్ఫుల్ సెక్షన్ ఇచ్చారు. కంఫర్ట్ జోన్ లో ఉండి కూడా సార్ మీరు సార్ ఎంఎస్ఆర్ గురువు గారు వచ్చినప్పుడు మీరు కనెక్ట్ అయిన విషయాలు చాలా బాగుంది సార్. నెక్స్ట్ నాకు పర్సనల్ గా సార్ చాలా సార్లు వింటా ఉన్నాం, కానీ మరోసారి మీరు గ్రేట్ వర్డ్స్ రిమెంబర్ చేశారు సార్. ఏంటంటే సార్, మనము హెల్త్ ఇస్తా ఉన్నాము, వెల్త్ ఇస్తా ఉన్నాము. రెండోది లీడర్స్ ని క్రియేట్ చేస్తున్నాం అనే విషయాన్ని మరోసారి పర్సనల్ గా కనెక్ట్ అయింది సార్. ఆ విషయం ఇదే రియల్ గా వెస్టేజ్ లో చేసేదంటే అదే సార్. అయితే రిజెక్షన్స్ కూడా వస్తాయనే సెకండ్ కరెక్షన్ వర్డ్ సార్. రిజెక్షన్స్ అనేది కామన్ గా వస్తూ ఉంటాయి సార్. ఈ రెండింటిని మనం ఖచ్చితంగా ఆ రిజెక్షన్ తట్టుకున్నప్పుడే మీరు చెప్పినట్లుగా హెల్త్ ఇస్తాం, చాలా మందికి వెల్త్ ఇస్తాం, యాజ్ ఇట్ ఈజ్ గా లీడర్స్ ను క్రియేట్ చేస్తాం అనే విషయాన్ని నాకు కనెక్ట్ అయింది సార్ పర్సనల్ గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ సార్ థ్యాంక్ యూ సాయన్ సార్. గుడ్. నెక్స్ట్ 786 బాలు సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. బాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నా అప్లైన్ వచ్చేసి ఐఎఫ్బి మళ్ళీ సార్. నేను ఒక 2 మాటలు మాట్లాడాలని నేను ఈ జిమ్కి వచ్చాను. ముందుగా మనం ఎంఎస్ఆర్ ఆర్మీ టీంలో ఉండటం అనేది, ఎంఎస్ఆర్ టీంలో ఉండటం అనేది మన అదృష్టం. అలాగే కొండేపి సురేష్ సార్ టీంలో కూడా మీరు అందరూ ఉండటం చాలా అదృష్టం. ఎందుకంటే సార్ చెప్పిన స్పీచ్లన్నీ కూడా నేను చాలా విన్నాను. గుంటూరు చాలా సార్లు వచ్చారు సారు, అలాగే మైసూరు కూడా వచ్చారు. సార్ మాటల్లో కూడా చాలా ఫైర్ ఉంటుంది, ప్రతి ఒక్కరు అది వినియోగించుకోవాలి. అలాగే మనం విస్టేజ్ ఎందుకు చేయాలి, చేస్తే వచ్చే లాభాలు ఏంటంటే, నేను ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు కూడా చాలా కష్టాలు పడ్డాను, పార్ట్ టైం జాబ్లు ఎన్నో చేశాను నేను కూడా. సో విస్టేజ్ వచ్చిన తర్వాత నాకు నిద్ర పట్టట్లేదు సార్. జస్ట్ నా ఏజ్ వచ్చేసి 27, అన్మ్యారీడ్. నాకు ఇప్పుడు ఒకటే విస్టేజ్లో నేను ఏంటంటే నెలకి 1,00,000 రూపాయలు కొట్టాలనే ఉద్దేశంతో చేస్తున్నాను. మనకి ఈ అవకాశం దొరకటం పూర్వజన్మ సుకృతం సార్. నాకు మళ్ళీ సార్ ఈ ఆపర్చునిటీ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. సార్ చాలా కష్టాలు పడ్డారు, మా టీంకి చాలా సపోర్ట్ ఇస్తున్నారు. మనం విస్టేజ్ ఎందుకు చేయాలంటే హెల్త్ కోసం చేయాలి సార్. ఫస్ట్ హెల్త్ లేకపోతే కనుక మనం చాలా కష్టపడాల్సి వస్తుంది. హెల్త్ లేకుండా ఎంత డబ్బు ఉన్నా కానీ మనకు ఉపయోగం లేదు. హెల్త్ కోసం చేయాలి. నెక్స్ట్ 3 జనరేషన్ ఆఫ్ ఇన్కమ్ కోసం చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ప్యాసివ్ ఇన్కమ్ కోసం చేయాలి. ప్రతి పాయింట్ కూడా మనం నోట్ చేసుకొని ప్రతిరోజు మన గోల్ని నెరవేరేలాగా పనిచేస్తే మనం చాలా స్ట్రాంగ్గా నిలబడగలం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాలు సార్, వెరీ గుడ్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ రత్తమ్మ మేడం, రమణమ్మ మేడం, కట్ట రమణమ్మ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. నాకు నచ్చిన పాయింట్లు 2 పాయింట్లు బాగా నాకు కనెక్ట్ అయినాయి సార్. మొదటగా ఎంఎస్ఆర్ గారు వచ్చినప్పుడు సార్ చెప్పండి మేడం. ఎంఎస్ఆర్ గురువు గారు వచ్చినప్పుడు సార్ అక్కడ సాప్ వేసి కూర్చున్నప్పుడు ఎంత వాళ్ళు అనుకున్నారు, మేడం అనుకుందంట, ఏంది సార్ ఇట్లా ఉన్నారు, 18 లక్షలు కదా, ఏంది కింద కూర్చున్నాడు, మేము లక్ష చేసే వాళ్ళే కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటున్నారు అని చెప్పి మేడం ఆశ్చర్యపోయింది కదా. అది అలాగే మనం తగ్గి ఒదుకుంటాం కదా సార్, అలాగే తగ్గి ఒదుకుంటే మనకు రీచ్ అవ్వాలంటే మనం ఎంఎస్ఆర్ గురువు గారిని చూసి నేర్చుకోవాలి సార్. మనం
అది సార్ నాకు కరెంట్ బాగా నాకు కనెక్ట్ అయింది. మళ్ళీ రెండవది మన కింద వాళ్ళని ప్రమోట్ చేయాలి సార్. మనకి అందరు చేరారు కదా, మనకు అడిగిలు వేసారు కదా అని మనం ఊరుకోకూడదు. వాళ్ళని మనం లీడర్లుగా చేయాలని చెప్పి సార్ చెప్పాడు. వాళ్ళకి ఇన్కమ్ ఇప్పియాలి, వాళ్ళు బాగుండాలని చెప్పి సార్ చెప్పాడు. అది నాకు బాగా కనెక్ట్ అయింది సార్. నేను కూడా ఇప్పుడు నాకు టీం చేసుకుంటున్నాను సార్. అలాగే సార్ లాగా నేను రీచ్ అవ్వాలని నేను గోల్ పెట్టుకొని చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు సార్. థ్యాంక్ యూ రానమ్మ. సార్ ఇంకా గోల్ పెట్టుకున్నాడు సార్, ఇంకా రీచ్ అవ్వాలని. ఇంకా వచ్చే ఈ డిసెంబర్కి సార్ 1,00,000 కొట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా మేడం. అందరి ఆశీస్సులతోటి ఖచ్చితంగా ముందుకు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. నెక్స్ట్ సరస్వతి మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ నేను పామూరు విఆర్ఓను సార్. సార్ పామూరు రెవెన్యూ మండలంలో విఆర్ఓని, టౌన్లో విఆర్ఓని. నా అప్లైనర్ వచ్చేసి రజనీ రాజశేఖర్ గారు. సార్ నేను జాయిన్ అయ్యి కనీర్లో నేను ప్రమోషన్ మీద వచ్చినప్పుడు జాయిన్ అయ్యాను సార్. 5 years అవుతుంది. కానీ నన్ను ఊరికి ఆ రోజు ఐడి వేశారు, కానీ నాకు దాని గురించి అయితే ఏమీ చెప్పలేదు. నేను ఆ రోజు ఒక సోప్ కొనుక్కున్నాను, ఒక పౌడర్ కొనుక్కున్నాను, అంతతో డ్రాప్ అయిపోయాను. తర్వాత మేడం జాయిన్ చేసుకున్న తర్వాత దాని గురించి తెలియజేశారు. 8 months అవుతుంది. నా బిజీ షెడ్యూల్లో నేను కూడా ట్రైనింగ్లు వెళ్ళలేకపోతున్నాను, కానీ ట్రై చేస్తున్నాను సార్. చాలా వరకు ట్రై చేస్తున్నాను. ఎవరు ముందుకు రావట్లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా మేము చూసాము చేసామని అంటున్నారు, కానీ ముందుకు రావటం లేదు. మాకు టైమింగ్స్ అనేది ఉండదు సార్. ఆఫీస్లో టైమింగ్స్ అనేది ఉండదు. మార్నింగ్ 6కి అయినా స్టార్ట్ అవుతాము, 7కి స్టార్ట్ అవుతాము. ఒక్కోసారి వచ్చేళ్ళకి 11 అవుతుంది, 12 కూడా అవుతుంది. వీలైనంత వరకు చాలా ట్రై చేస్తున్నాను సార్. 8% దాటిన్నాను సార్. ఇప్పుడు నెక్స్ట్ బ్రాంజ్ లెవెల్లో రావాలని కోరుకుంటున్నాను సార్. అలాగే మీరు చెప్పారు 18 లక్షలు తీసుకునే సారు కింద కూర్చున్నారు. మనం ఒక విఆర్ఓ వెళ్ళినా కూడా ఆ విలేజ్కి వెళ్ళినా లేదా రైతుల దగ్గరికి వెళ్ళినా మేడం కూర్చోండి అని చేర్చేస్తారు. కానీ మేము అనుకునేది ఏంటంటే ఇప్పుడు మేము మార్చుకోవాల్సింది, వాళ్ళ ముందు చేసుకుంటే గొప్పగా ఉంటది. అలా కాకుండా అందరితో సమానంగా కింద కూర్చొని వర్క్ చేస్తే మనల్ని కూడా మెప్పు పొంది వాళ్ళు త్వరగా మన దగ్గరికి వస్తారనేది నేను కూడా అనుకున్నాను సార్. మీరు చెప్పిన విధంగా నేను కూడా మారాలి సార్, చాలా మారాలి. నాలో మార్పులు కూడా తీసుకొచ్చుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శివ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ ప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ మంచి సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ నాకు కనెక్ట్ అయిన పాయింట్లు చాలా ఉన్నాయి సార్. మీరు సార్ మీటింగ్ కి ఇప్పుడు అవసరం అని చెప్పి అన్నారు కదా సార్. మీరు ఏమన్నారని తెలుసా? ఇంకా నిరంతరం అసలు అది భలే కనెక్ట్ అయింది సార్. నాకు నిరంతరం నేర్చుకోవాలి, నిరంతరంగా వెళ్ళాలి. ఆ పాయింట్ భలే కనెక్ట్ అయింది సార్ నాకు. తర్వాత ఐడియల్ ఎయిటింగ్ కాదు, లీడర్స్ ని తయారు చేసుకోవాలి అన్న పాయింట్ భలే కనెక్ట్ అయింది సార్ నాకు. లీడర్స్ ని తయారు చేసుకుంటే మా సురేష్ గారు ఎప్పుడు చెప్తుంటారు మీటింగ్ లో, మీరు ఐడియాలు తీసుకుని ఐడియాలు తీసుకోవటం కదయ్యా, మీరు ఎప్పుడైతే మీరు లీడర్స్ తయారు చేసుకుంటారో మీ వర్క్ అప్పుడు చాలా సులువు అవుతుంది అని ఎప్పుడు చెబుతుంటారు. మీరు కూడా అదే పాయింట్ కనెక్ట్ అయ్యారు సార్. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంతేకాకుండా ఎప్పుడైతే మన ఇంట్లోకి రైస్ బ్రాన్ ఆయిల్ వచ్చిందో మీ యొక్క పేదరికం అనే దరిద్రం అనేది పోయింది, మంచి ఆరోగ్యం వచ్చిందని చెప్పి ఉన్నారు సార్. అది చాలా కనెక్ట్ అయింది సార్ నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఉంటా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ శివ సార్, సూపర్. మళ్ళీ సార్ సురేష్ సార్, అవర్ గ్రేట్ అప్లైనర్ సురేష్ సార్ ఒకసారి ఇన్వైట్ చేసుకున్నాం సార్. సురేష్ సార్ గుడ్ మార్నింగ్. మళ్ళీ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్ వాయిస్ క్లియర్ లేదు.
ఎస్, థ్యాంక్ యూ మళ్ళీ సార్ అడగడంతో సెషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలా స్పీడ్ గా సక్సెస్ అవుతున్నారు. రైట్, చాలా వాల్యుబుల్ ప్రొఫెషన్ లో ఉండి కూడా మళ్ళీ వెస్టేజ్ లో కష్టపడుతున్నారు. మీ హార్డ్ వర్క్ నేను చూసాను. స్టార్టింగ్ లో మీరు చూసినప్పుడు డ్రెస్ కోడ్ లేదు కదా, తర్వాత చేంజ్ చేసుకున్నారు కదా. ఎస్ ఎస్, ఈ బిజినెస్ తగినట్టుగా మారారు. చాలా గొప్ప విషయం. ఎస్, గురువు గారు ఎంఎస్ఆర్ గారు చెప్పడం, చాలా మంది లీడర్లు చెప్తారు సార్, ఆయన ముందు చేస్తాడు. ఎందుకు ఆయన అంత పెద్ద నాయకుడు అయ్యాడంటే, ఇలా ఉండాలి అని చెప్పే వాళ్ళు 90% ఉంటారు, కానీ అలా ఉండలేరు. బట్ ఆయన ఎవరంటే చెప్తాడు, దాన్ని పాటిస్తూ ఇలా ఉంటే మీకు టీం వచ్చిందని మనందరికి రోల్ మోడల్ లాగా ఉన్నాడు అనమాట. అంత పెద్ద గొప్ప వ్యక్తి అసోసియేషన్ లో ఉండటం మన అదృష్టం. నిజంగా వెస్టేజ్ లోకి రావటం ఒక అదృష్టం అయితే, గురువు గారి దగ్గర ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఉండటం మన అందరూ అదృష్టం. సింపుల్ గా మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే దానికి తగ్గట్టుగా ఎప్పుడూ ఉండరు, ఎప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు సార్. సో నాకు కూడా చాలా చాలా గర్వకారంగా ఉంటుంది అక్కడ ఉంటాం. థ్యాంక్ యూ మళ్ళీ సార్. ఎస్ ఎస్ ఎస్. సో మీకు ఇంకొక ప్లస్ మళ్ళీ సార్, మనకి గ్రేట్ అప్లైనర్ మాధవనాయుడు సార్ వీళ్ళ దగ్గరలో ఉన్నారు. చాలా స్పీడ్ గా గుంటూరులో బాగా ఫాస్ట్ గా వెళ్తుంది వెస్టేజ్ అనేది. దానికి తోడు మీరు కూడా చాలా ప్రొఫెషనల్ గా, నాకు తెలిసిపోయింది అనుకోకుండా మీరు ఎప్పుడు మీటింగ్స్ కి వచ్చినా అదొక చిన్న పిల్లలాగా వింటా ఉంటారు మీరు. నాకు అది బాగా నచ్చింది. ఫుల్ డ్రెస్ కోడ్ తోటి వచ్చి నాకేం తెలియలేదు అన్నట్టుగా మీరు నిత్య విద్యార్థిలాగా ఉన్నారు. నాకు అది బాగా నచ్చుతుంది మళ్ళీ సార్. ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్స్ స్పీడ్ గా సక్సెస్ అవ్వాలి. ఓకేనా? నాకు ముగ్గురు సార్, ముగ్గురు. ఎందుకంటే దీంట్లో 3 తరాలకి నేను ముగ్గురినే ఎంచుకున్నా. ఒకటి ఎంఎస్ గురువు గారు, నెక్స్ట్ మన సైదుల్ సారు, నెక్స్ట్ సురేష్ సార్. నాకు చాలా పెద్ద పాత్ర ఇచ్చినావు సార్ మళ్ళీ సార్. ఏం లేదు, అదేం లేదు. థ్యాంక్ యూ. ఆ పాయింట్ వరకు నేను తీసుకుంటున్నా సార్. థ్యాంక్ యూ. సక్సెస్ అవ్వాలి. ఇప్పుడు నేను ఎలా కొంతమంది వాయిస్ కనెక్ట్ అయ్యానో, ఎస్, మనం స్ఫూర్తిగా తీసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు మళ్ళీ సార్. రేపు మీ పేరు కొంతమంది చెప్పాలి. ఎస్, మళ్ళీ సార్ వల్ల నా లైఫ్ చేంజ్ అయింది, వెస్టేజ్ లోకి నేను వచ్చాను, నా లైఫ్ చేంజ్ చేసుకున్నానని మన పేరు వేరే వాళ్ళు చెప్పుకునేలాగా మనం ఎదగాలి మళ్ళీ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఆ పేరు నాకు కావాలి సార్, ఖచ్చితంగా కావాలి. ఖచ్చితంగా. థ్యాంక్ యూ మళ్ళీ సార్. థ్యాంక్ యూ. అడిగిన వెంటనే సెషన్ ఇచ్చారు. ఓకేనా? సో మళ్ళీ మీరు కొన్ని టీంకి కొత్త విషయాలు, మీరు నేర్చుకున్న విషయాలు, మీరు ఎదుగుతున్నప్పుడు వచ్చిన ఇబ్బందులు ఇంకా కొన్ని చాలా షేర్ చేసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ మళ్ళీ సార్. థ్యాంక్ యూ. సో ఈ రోజు గుంటూరు ఉంది కదా మీకు మీటింగ్, సైదుల్ సార్ది 10:30కి సైదుల్ సార్ది. అవునవునవును. ఓకే. 20 మందిని ఇప్పుడు తీసుకొస్తున్నది. వావ్, సూపర్. 20 మందా? గ్రేట్. సూపర్. తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టాలి. ఇది నా ఇప్పుడు నా టార్గెట్. ఇది ఎందుకు వచ్చింది ఆ థాట్? మీరు నేర్పించిందే సార్. ఓకే. ముందు కూర్చుంటే ఆ వైబ్రేషన్ వేరేగా ఉంటుంది అని నాకు చెప్పిన మీరు కొన్ని మాటలు నాకు బలంగా ఉంటాయి సార్ లోపల. ఓకే. సూపర్. నేను అనుకున్నా సార్, నాకు గోలు ఖచ్చితంగా ఉండాలి అని అనుకున్నా ఆ రోజే. మీరు ఇంటికి వచ్చిన మొన్న రీసెంట్ గా మన ఇంటికి వచ్చారు కదా, ఇంటికి వచ్చినప్పుడు మీరు చూడలేదు. నా దృష్టిలో ఇది చిన్న గోలు, కానీ నేను చేయాల్సిన పని చాలా పెద్దది. ఇదిగోండి. ఖచ్చితంగా. థ్యాంక్ యూ. చూడు, నేర్చుకునే తత్వం అది మళ్ళీ సార్. నేను ఎప్పుడో చెప్పిన మాట ప్రతి మీటింగ్ లో మీరు అప్లై చేయబోతున్నారు. అంతే, సింపుల్ లాజిక్. ఎక్కడైనా మనకంటే ముందు వెళ్ళిన వాళ్ళు ఒక మాట చెప్తే దాన్ని మనం మీటింగ్స్ లో అప్లై చేస్తే రిజల్ట్ ఆటోమేటిక్ గా వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. నా మాటలు మీకు ఉపయోగపడినందుకు చాలా ధన్యుణ్ణి. వెస్టేజ్ లోకి వచ్చి నేను ఒక్కడనే ఇన్కమ్ సంపాదించుకోవడం కాదు, గురువు గారు ఎప్పుడూ చెప్తుంటారు, నువ్వు బలహీనుడికి అండగా ఉండాలి అని, 10 మందికి ఆదర్శంగా ఉండాలి.
తెలియదు సార్. నా పని నేను చేసుకుంటా పోతున్నాను. ఎవరికి ఉపయోగపడుతుందో తెలియదు. సో అందులో మీరు ఒకరు. చాలా హ్యాపీగా ఉంది నాకు మీరు పాటిస్తూ సక్సెస్ తీసుకున్నందుకు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో మీటింగ్స్ అనౌన్స్ చేస్తున్నాము. మీరు ఎస్ ఉండొచ్చు. మీరు ఏదైనా స్పీడ్ గా కొంచెం ఓకేనా? ఎస్ యూ కెన్ వినొచ్చు. మీరు ఏదైనా అర్జెంట్ లేకపోతే ఒక 5 minutes 10 minutes ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్ గుంటూరు లీడర్స్. సో చూడండి మళ్ళీ సారు 20 మందిని తీసుకెళ్తున్నాడంట. అది ముందు కూర్చోబెట్టుకోవాలి. ఎన్ని మీటింగ్స్ అటెండ్ అవుతున్నా చూడండి లీడర్స్. ఎంత మార్పు. ఎక్కడో విన్నాడు మాట. నేను అతను సపరేట్ గా ఎప్పుడు మీటింగ్ ఇవ్వలేదు. గుంటూరు వెళ్ళినప్పుడు ఆ మీటింగ్స్ లో ఉన్నప్పుడు తను విని ఎస్ ఆ ప్రతి పాయింట్ ని నేను ఎలాగైతే సైదుల్ సార్ ని ఫాలో అవుతున్నానో స్టార్టింగ్ లో ఫాలో అయ్యాను. ఇప్పుడు సార్ వచ్చి నన్ను ఫాలో అవుతా ఉన్నారు. సో గ్రేట్. ఎవరో ఒకరికి ఒక మాట ఉపయోగపడితే అదే మనకి చాలా ఆదర్శం. సో గుంటూరు ఆ చుట్టుపక్కల ఉన్న లీడర్స్ దయచేసి అర్లీగా వెళ్ళి సైదుల్ సార్ అంటే హై వైబ్రేషన్ ఇక అందుకని ఆ ముందు కూర్చోబెట్టుకోవడం వల్ల చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎస్ నెక్స్ట్ వచ్చి రేపు ఒంగోలు నెల్లూరు సైదుల్ సార్ మీటింగ్ ఉందా పోస్టర్? థ్యాంక్ యూ. రేపు వచ్చి ఒంగోలు నెల్లూరు. ఎస్ ఒంగోలు నెల్లూరు రేపు. కొంచెం ముందుగా నేను ఆల్రెడీ చెప్తాను కదా డేట్ అనేది ఎప్పుడు లాక్ చేసి ఉంచాలి. ఎస్ డైరెక్ట్ సెల్లింగ్ వెస్టేజ్ లో. సో సీక్రెట్ అంటే ఏం లేదు సార్. ఒక మీటింగ్ ఉన్నప్పుడు ఎవరిని ఈ మీటింగ్ తీసుకెళ్ళాలి, ఎవరిని తీసుకెళ్తే ఈ మీటింగ్ ఉపయోగపడుతుంది అనేది తెలుసుకొని వాళ్ళు ఆల్రెడీ చాలా పనుల్లో ఉంటారు కాబట్టి మనం ముందుగా డేట్ లాక్ చేస్తే వాళ్ళ పనులు తర్వాత రోజు పోస్ట్ పోన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దాన్ని గమనించి కొంచెం ఎడ్యుకేటర్స్ ఎవరన్నా దీని గురించి అనుమానాలు ఉన్న వాళ్ళు గనక మనం తీసుకొచ్చుకుంటే కంప్లీట్ క్లారిటీ తీసుకోవచ్చు. రేపు ఒంగోలు నెల్లూరు. ఎస్ నెక్స్ట్ వెస్టేజ్ అవార్డ్స్ ఫంక్షన్. ప్రెస్టీజియస్ ఇయర్లీ వన్స్ వస్తుంది సార్. మనకు వెస్టేజ్కి పండగ. మన వెస్టేజ్కి పండగ. సో 24 సండే వచ్చింది. చాలా చాలా గొప్ప అవకాశం. ఇది ఎంత పెద్దతో చూడాలి అంటే ఓన్లీ అవార్డ్స్ ఫంక్షన్. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం అటెండ్ అవుతున్న మీటింగ్స్ అన్ని కూడా ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో మాత్రమే ఎక్కువ అటెండ్ అవుతున్నాం. సో మీరు ఆ రోజు కనుక అక్కడికి వస్తే మిగతా లీడర్స్ అసలు ఏపీ తెలంగాణలో ఉన్న గొప్ప గొప్ప లీడర్స్ అందరూ కూడా అవార్డ్స్ తీసుకోవడానికి వస్తారు. వాళ్ళ మాటలు చాలా చాలా అద్భుతంగా ఉంటాయి సార్. చదువు లేని వాళ్ళు, పెయింటర్స్, బేల్దార్ మేస్త్రులు, రైట్, హౌస్ వైఫ్లు, కొన్ని లక్షలు తీసుకునే వాళ్ళు ఆదివారం రాబోతున్నారు అక్కడికి. చాలా అద్భుతంగా ఉంటది. బ్రాంచ్ డైరెక్టర్ పైన వాళ్ళు కంపల్సరిగా ఉండాలి. ఆల్రెడీ క్యాడర్స్ అచీవ్ అయిన వాళ్ళు అవార్డ్స్ ఇస్తారు అక్కడ. మీ ఫ్యామిలీతో వస్తే ఇంకా మంచిది. నెంబర్ 1. నెంబర్ 2 కొత్త వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చుకుంటే మీతోటి చాలా 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 వాళ్ళకి ఇది గొప్పతనం అంటూ తెలుసుద్ది. నాకు ఇంకా లిస్టు రాలేదు సార్ ఎవరెవరు వస్తారనేది. ఒకసారి కీ లీడర్స్ ఇన్ఫార్మ్ చేయండి. సో లాస్ట్ థింగ్ మైసూర్ సార్. సో టికెట్స్ అప్డేషన్ నాకు ఇంకా రాలేదు. నిన్న ఆనంద్ సార్ వాళ్ళతో మాట్లాడటం జరిగింది జూమ్ లో, మన బ్రహ్మేష్ సార్ వాళ్ళతోటి. సో మిగతా ప్రసాద్ సారు, ఈ దినేష్ సారు మీరు జూములు కండక్ట్ చేసుకొని ఎవరెవరు ఒకసారి లీడర్స్ తో మాట్లాడిస్తే మీకు మీ పని ఈజీ అవుతుంది. అదొకటి గమనించాలి. సో ఇప్పుడు దాకా ఎంతమంది రెడీ అయ్యారు, ఓకే అయ్యారు? ఒకసారి నాకు లీడర్స్ అప్డేట్ కావాలి. ఎస్ ఆనంద్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎస్ కనుక్కున్నారా సార్? ఎస్ సార్. మా టీం నుంచి నా సైడ్ లైన్ నుంచి 6 సార్. నా సపరేట్ లైన్ నుంచి, న్యూ లైన్ నుంచి కొత్త లైన్ 6. ఓకే. ఇంకా రవి సార్, సాయి సార్, హరి సార్ వాళ్ళ దగ్గర నుంచి. మీది కాకుండా 6 సార్. అవును సార్, అవును. అంటే మీతోటి 7. అంతే. కన్ఫర్మ్ అయిందా? అమౌంట్ వచ్చినాయా? అది ఇవాళ ఫైనల్ చేశారు సార్ ఆఫ్టర్నూన్ లోపు. ఓకే చెప్పారు. ఓకేనా మీ సైడ్ లైన్. ఓకే. హరి సార్ మీ
ఉన్నారా హరి సార్, కోటి సార్? సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. ఉన్నారా? అన్మ్యూట్ చేస్తున్నాం వాళ్ళు సార్ ఉన్నారు. ఎవరు వాళ్ళు? నేను ప్రసాద్ సార్ ఒకసారి ప్రసాద్ ఇవ్వండి. సార్. ఒక్క నిమిషం సార్. హరి సార్, ఓకే హరి సార్ అన్మ్యూట్ చేసుకోండి. హరి సార్. హరి సార్, హరి నాగలక్ష్మి మేడం. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ అవ్వట్లేదు సార్. మాది మొత్తం పర్వాలేదు. 11 వచ్చినాయి సార్. ఆఫ్టర్నూన్ సార్కి 11 ఆఫ్టర్నూన్ కల్లా 11 దాకా వచ్చినాయి ఇప్పుడు కన్ఫర్మేషన్. హరి సార్ 11 దాకా వచ్చినాయా? వాయిస్ సిగ్నల్ లేదు హరి సార్, మళ్ళీ ఒకసారి చెప్పండి. చేస్తాను సార్. సార్ ఒకసారి మళ్ళీ సార్ మొత్తం టోటల్ గా 11 మంది ఫిక్స్ అయ్యారు సార్. ఓకే సార్ వాయిస్ వస్తుందా? సార్, సార్ గుడ్ మార్నింగ్ సార్. క్లియర్. గుడ్ మార్నింగ్ సార్. సార్ 11 మంది ఫిక్స్ అయ్యారు సార్. కొంచెం ఆఫ్టర్నూన్ 2 o'clock కల్లా మనీ సెండ్ చేస్తాం సార్. ఎంత మంది అవ్వచ్చు అంతేనా? ఫైనల్ అది 11 మంది ఫిక్స్ అయ్యారు సార్. అందులో 2 డౌట్ అంటున్నారు. మాక్సిమం 10 numbers కి ట్రై చేస్తాం సార్. అందరూ కొత్త వాళ్ళే. ఓకే. సూపర్. పాత వాళ్ళకు కూడా కొంచెం కీ లీడర్స్ కి అవకాశం ఇవ్వండి. అందరూ కొత్తగా కూడా కొంచెం కూర్చోండి. శివ సార్ తీసుకొస్తున్నాం సార్. ఓకే. 11, 6, 17. థ్యాంక్ యూ. కోటి సార్ గుడ్ మార్నింగ్. కోటి సార్ గుడ్ మార్నింగ్. కోటి సార్ కీ లీడర్స్ హ్యాండ్ రైజ్ చేయండి. కోటి సార్ మీరు హ్యాండ్ రైజ్ చేసి మీకు అన్మ్యూట్ ఒకసారి ఇస్తారు. బ్రహ్మయ్య సారు, కోటి సారు, ప్రసాద్ సారు, దినేష్ సారు ఒకసారి అందరూ హ్యాండ్ రైజ్ చేయండి. కోటి సార్ కి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చేయండి సార్. అన్మ్యూట్ చేసి మాట్లాడండి కోటి సార్. కోటి సార్ ఉన్నారా? ఓకే. నెక్స్ట్ రవి బ్రహ్మయ్య సార్. సార్, రవి సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. ఎన్ని ఇప్పటికి? నైట్ చెప్పాను కదా సార్ 10 ప్రస్తుతానికి. మళ్ళీ ఇప్పుడు కాల్ చేస్తాను. రాత్రి మళ్ళీ హోమ్ మీటింగ్కి వెళ్ళి. ఓకే. ఎందుకంటే మనం ఇది క్లియర్ చేసుకున్నాక మిగతా పనిలోకి వెళ్ళిపోదు. ఎందుకంటే ఈ టికెట్స్ ఈ కన్ఫర్మ్ అయిపోయింది అనుకోండి, ఇక మళ్ళీ దీని పని ఇప్పుడు అలా ఉండదు. ఓకే సార్. ఓకే ఇప్పుడు జూమ్ అయిపోగానే ఫాలోఅప్ చేస్తాను. ఓకే. ఇంకొక 5 కావచ్చా? అవుతాయి సార్. కన్ఫర్మ్. ఒక 5. అవును సార్. అవును. 15 దాకా అవుతాయా? అవును సార్. ఎస్ అవుతుంది. 17, 15, 32. ఓకే రవి సార్. కొంచెం దాన్ని కంప్లీట్ చేసి ఇంకొక పనికి వెళ్దాం. ఓకే సార్. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ కోటి సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కోటి సార్. ఏమైంది టికెట్స్? టికెట్స్ ఒక 4 అయినాయి సార్ రాత్రి. ఇప్పుడు ఈ రోజు మళ్ళీ కన్ఫర్మ్ చేసి చెప్తాను. నువ్వు కాకుండా 4? ఓకే. ఎందుకంటే టైం ఎక్కువ లేదు కాబట్టి కొంచెం స్పీడ్ చేయండి. ఉన్న వరకు 4 చాలు. ముందు కొంచెం అమౌంట్ కొడితేనే ఫైనల్ సార్. మీరు ఒక 2000 అమౌంట్ అడ్వాన్స్ తీసుకుంటేనే ఫైనల్ అది. ఓకేనా? సో ఎందుకంటే మనం వాళ్ళకి టికెట్ బుక్ చేయాలి. వచ్చేటప్పుడు మొన్న 2 days బ్యాక్ చూస్తే 120 టికెట్స్ ఉన్నాయి అక్కడి నుంచి రిటర్న్ లో. సో ఇప్పుడు చూసుకుంటేనే బెర్త్లు ఉంటాయి ఇక్కడ. దానికి మనం లేట్ అయిందంటే మళ్ళీ వెయిటింగ్ లిస్ట్ లో పడిపోతాం. ఆర్ఏసీ వచ్చేసింది. సో వచ్చేటప్పుడు కూడా ఇబ్బంది అయ్యింది. దాన్ని కొంచెం స్పీడప్ చేయండి ఈ రోజు లీడర్స్. 4, 40, 45. ఓకే. థ్యాంక్ యూ కోటి సార్. బ్రహ్మయ్య సార్ ఉన్నారా? అటెండ్ కాలేదా బ్రహ్మయ్య సార్? సార్ లేదు సార్. ఓకే. ప్రసాద్ సార్ మీది దగ్గరగా 40, 45 దాకా అయినట్టు ఆనంద్ సార్ మొత్తం సార్. అవును. మీ లెగ్ నుంచి దగ్గర 40, 45 దాకా. సరే ఇంకా ఇవన్నీ తాలుబోలు పోయినా కానీ ఒక 40 అయితే గట్టిగా
ఎస్ అవును సార్. మొత్తం మీ దగ్గర నుంచి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రసాద్ సార్. సార్ ఒక 20 దాకా కన్ఫర్మ్ అయి ఉన్నాయి. ఆఫ్టర్నూన్ కి మొత్తం క్లియర్ చేస్తాం సార్. 20. సో అప్రాక్సిమేట్లీ 30-40 అవుతాయా? 30 తగ్గకుండా 35. 35-40. ఓకే. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. కొంచెం స్పీడ్ అప్ చేయండి. ఓకే. ఆఫ్టర్నూన్ క్లియర్ చేస్తాం సార్. ఈ రోజు ఆఫ్టర్నూన్ మొత్తం అయిపోవాలి. నాకు లిస్ట్ ఇస్తే గురువు గారికి పెట్టేస్తాను. ఆనంద్ సార్, రవి సార్, మీరు ఒకసారి లిస్ట్ ఇస్తే నేను గురువు గారికి పైన సెండ్ చేస్తాను. ఇంకా ఫైనల్ లిస్ట్. ఓకే సార్. ఓకేనా? ఎస్. నెక్స్ట్ దినేష్ సార్, గుడ్ మార్నింగ్. దినేష్ సార్, గుడ్ మార్నింగ్. ఓకే సార్, అందుబాటులో లేనట్టున్నారు. ఓకే లీడర్స్. హైమా మేడం కూడా సార్. సపరేట్ అయింది హైమా మేడం. రవి సార్ చెప్పింది కాదా? రవి సార్ సైడ్ లెగ్ అది సాయన్ సారు. అబ్బో. సబ్స్ట్రేట్ అప్పుడు వేసారు మొత్తమే. హైమా మేడం బాధ్యతలు పెట్టారు. హైమా మేడం గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ ఇవ్వండి. సబ్మిట్ చేసుకోండి మేడం. హైమా మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. అమ్మా గుడ్ మార్నింగ్. అమ్మా గుడ్ మార్నింగ్ సార్. ఎస్ మేడం. ఎన్ని మైసూర్కి? సార్ ప్రస్తుతానికి 10 అయ్యాయి సార్. ఇంకొక 3 అట్లా అయ్యే అవకాశం ఉంది సార్. ఓ సూపర్. 15 మొత్తం 15 దాకా అవుతాయి సార్. 15 టికెట్లు అయినాయా? అవుతాయి సార్. అంటే కన్ఫర్మ్ 10 అయ్యాయి సార్. మిగిలిన 5 కొంచెం హోల్డ్ లో ఉన్నాయి సార్. 5 కూడా అవుతాయి సార్ ఖచ్చితంగా. ఓకే సూపర్. అంటే ఆనంద్ సార్ దగ్గర బాగా వర్క్ చేశారమ్మా. 55 అయ్యేటట్టున్నాయి ఆనంద్ సార్. మేబీ అవ్వచ్చు సార్. అందుకు సరిపోవట్టయితే మనకి. అవునవును. మళ్ళీ కన్ఫర్మ్ చేసినాక మనం అడుగుతాం. యాక్చువల్గా ఇవాళ అదే. ఆఫ్టర్నూన్ కల్లా అమౌంట్ కలెక్షన్ అయిపోవాలి అని చెప్పి అమ్మా మేడం కానీ మిగతా కీ లీడర్స్ ఒక 2000 పే చేస్తేనే మన కన్ఫర్మేషన్ లెక్క. 3000 పే చేయించండి సార్. నేను చెప్తాను. 2000 అనేది అక్కడ హోటల్ కి, ఈ 1000 అనేది టికెట్స్ రిజర్వేషన్ ఉంటుంది. సో 3000 మీ అప్లైనర్ చెప్తారు. అది అమౌంట్ ఫైనల్ అయితేనే మనకు ఫైనల్ లెక్క వేసుకోండి. ఓకే సార్. ఓకేనా? సో థ్యాంక్ యూ. ఆనంద్ సార్, ఇంకెవరన్నా డివైడ్ చేస్తున్నారా మీరు? ఇంకంతేలే సార్. హైమా మేడం అంటే సాయి సార్ హైమా మేడం కలిపి ఆల్మోస్ట్ ఒక 15 to 20 అవధి అని చెప్పారు సాయి సారు. ఇంకంతే సార్. రవి సార్ మొత్తం కలుపుకుంటే 55 అట్లా అయ్యేటట్టున్నాయిగా మీ దగ్గర నుంచి. అరౌండ్ సార్ అంతే 50-55లో. ఓకే. ఫైనల్ చేస్తే ఆఫ్టర్నూన్ ఫైనల్ చేసేస్తుంది. ఫైనల్ చేయండి. దానికి కన్ఫర్మ్ చేస్తే మళ్ళీ ఇంక వేరే వాళ్ళకి లేకుండా అవకాశం అంటే మళ్ళీ సంగీతంలో పడకుండా ఉంటాం. ఎస్ అవును సార్. థ్యాంక్ యూ ఆనంద్ సార్. థ్యాంక్ యూ. కొంచెం స్పీడ్ గా వర్క్ చేయండి. మరి రేపు విఎఫ్ గురించి మనకి డిస్కషన్ రాలేదు. ఎంతమంది వస్తున్నారు అనేది రేపు తెలుస్తుంది. అది ఎట్లా? అవును సార్. అవును రేపు మనం డిస్కషన్ చేద్దాము. సైదు సార్ మీటింగ్ కూడా. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్రసాద్ సార్ క్లోజ్ చేద్దాం. శ్రీహర్ సార్ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. శ్రీహరి సార్ ఎక్కడి నుంచి? ఒకసారి సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. తోకల శ్రీహర్ సార్, మోపాడు. శ్రీహర్ సార్ గుడ్ మార్నింగ్. శ్రీహర్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. మనం మళ్ళీ మాట్లాడదాం ప్రసాద్ సార్. ఫోన్ చేసి సార్ గుడ్ మార్నింగ్. ఇవాళ మీరు వస్తారా? నేను చెప్తాను సార్. నేను ఫోన్ చేసి మాట్లాడతానా? ఓకే. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. ప్రసాద్ సార్, యూ కెన్ క్లోజ్ దిస్ రూమ్. ఓకే సార్.